नमः पार्वतीपतये हर हर महादेव। శ్రీమద్భగవద్గీతలలో శ్రీకృష్ణుడు అనేక సంశయములను దూరం చేస్తూ తన సమాధానములతో మధ్యలో ఒక నిర్ణయాన్ని కంక్లూషన్ని చెప్తూ ఉంటాడు. ఇది ఆయన అలవాటు. ఏదో ఆయన అడుగుతూ ఉంటాడు, ఈయన చెప్తూ ఉంటాడు, మధ్యలో ఆయన అడుగుతూ ఉంటాడు, ఈయన చెప్తూ ఉంటాడు. కానీ ఒక చోట ఎక్కడో చోట బ్రేక్ చేసి ఇదిగో ఇది సిద్ధాంతం నాయన అని చెప్పి మళ్ళా పైకి వెళ్తూ ఉంటాడు. ఆ మధ్యలో ఉండేటువంటి సిద్ధాంతముని మనం ప్రత్యేకంగా రాసి వాటిని ధారణం చేసుకోవాలి. దానిలో ఒక చోట నిర్ణయం ఏమిటంటే, ఎవని మాయచేత మనం ఈ జనన మరణ ప్రవాహ చక్రంలో తిరుగుతున్నామో, ఎవని మాయచేత మనకి కర్తృత్వ భోక్తృత్వ రూప అధ్యాసం ఉన్నదో, ఎవని మాయతో మనకు శుద్ధమైన పరంబ్రహ్మయందు అహం అనేటువంటి స్థితి పోయి అనాత్మైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధ్యాదులయందు అహం అనేది పడిందో, నిత్య శాశ్వతమైనటువంటి సర్వాత్మకుడైనటువంటి ఆత్మ చైతన్యము ఈనాడు దైన్యముగా దుఃఖముగా ఒక జీవుడై కూర్చున్నదో, ఆ మాయ కలవాడి కాళ్లను పట్టుకోవాలి. ఇది ఒక కంక్లూషన్ కదా ఒక చోట. అందువలన ఆయన ఏం చేయవాడు, సర్వేషామేవ భూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. ఈ 1.5 శ్లోకంతో తమేవ శరణం గచ్చ, వేరే ఎవ్వరి దగ్గరికి వెళ్ళొద్దు. ఆ మహాత్ముడు మంచివాడు, ఈ మహాత్ముడు మంచివాడు, ఆ స్వామివారు మంచివారు అని అనుకోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఏదో అనుకున్నా కానీ ఆయన ఇట్లా కాదంటాం, ఇవేమీ వద్దస్తుంది. నీకు ఏ ప్రపంచము వద్దు. సర్వేషామేవ భూతానం, ఏదో ఆయన హృదయంలోనే ఉన్నాడండి, నా హృదయంలో లేడు, నా హృదయం ఎంటీగా ఉంది అనే మాట ఏం లేదు. సర్వేషామేవ భూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడని, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఒక యంత్రం మీద కూర్చున్నటువంటి వాళ్ళను ఆ యంత్రాన్ని తిప్పుతూ ఉంటే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఆ యంత్రాల్లో ఏం చేస్తారంటే అందరినీ ఒకే యాంగిల్లో పడతారు. ఒకటి ఒక యాంగిల్లో పడతారు, ఇంకో యాంగిల్లో పడతారు. మనం ఇక్కడ తిప్పుతూ ఉంటే ఒక చక్రం ఇటు తిరుగుతూ ఉంటుంది, ఇంకో చక్రం అటు తిరుగుతూ ఉంటుంది. ఒకటి తొందరగా తిరుగుతుంది, ఒకటి మెల్లిగా తిరుగుతుంది. దానికంతా యంత్రం తయారు చేసేవాడి విచిత్రమైన శక్తి, వాడి చాకచక్యం వాడు చేస్తాడు. అప్పుడు దీంట్లో మనలో మనం, వాడు చూడండి తొందరగా పోతున్నాడు, వాడు పోతున్నాడు, అసలు వాడు తొందరగా పోవట్లేదు, వీడు చిన్నగా పోవట్లేదు, వీళ్ళందరినీ నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, ఆ విషయం తెలుసుకోవట్లేదు. తెలుసుకోక వీళ్ళిద్దరు తగాదా. ఇప్పుడు ఈ తగాదాతోనే, దీంతోనే, ఈ దుఃఖంతోనే వాడు నేను పైకి వెళ్ళలేకపోయినా, నాకంటే వాడు చూడంత వెనకాలన్నాడు అని వీడికి ఒక అహంకారం. అహంకారమైనా పతనహేతువే, దైన్యమైనా పతనహేతువే, ఏదైనా పతనహేతువే. అందులో భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. ఇదంతా మాయ, ఏమీ లేదు అసలు. ఇది బ్రాహ్మణం లేదు, యంత్రారూఢం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏ మాయతో ఇలా ఇరుక్కుని ఉన్నామో, ఆ మాయ ఎవడి చేతిలో ఉందో ఆయన కాళ్ళు తప్ప మరి ఎవరి కాళ్ళు పట్టుకుంటాం. అందువల్ల తమేవ శరణం గచ్చ సర్వభావేన
నీకు మనస్సులో ఎన్నో భావాలు ఉదయిస్తూనే ఉంటాయి. కూర్చుంటే ఊరికినే ఉండదు మనస్సు. ఆ మనస్సు ఎంత పాదరసం కంటే ఎక్కువగా పరిగెడుతూ ఉంటుంది. అది అన్ని మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకే క్షణంలో అసలు ఎన్ని థాట్లు వస్తున్నాయి, ఏమిటి మనస్సు యొక్క ప్రభావం అంతుపట్టట్లేదు. మనస్తత్వం అంతుపట్టడం అనేది పెద్ద కష్టం. పృథ్వీతత్వం తెలుసుకున్నాం, వాయుతత్వం తెలుసుకున్నాం, అగ్నితత్వం తెలుసుకున్నాం, కానీ మనస్తత్వం చాలా కష్టమే. ఇది పంచభూతములకు పైన ఉన్నది మనస్సు. పంచభూతముల్లో లోబడి లేదు, దీనికి పైన ఉన్నది. అందువల్ల మనకి షట్చక్రముల్లో మూలాధారంలో పృథ్వీతత్వాన్ని చెప్తారు. మహీం మూలాధారే, మహి అంటే భూమి, మూలాధారంలో భూతత్వం. కం అంటే జలం, కం అంటే ఉదకం, ఉదకంలోనే కం అంటారు. ఆ కమపి మణిపూరే. ఈ శంకరాచార్య వారు మణిపూరం అని చెప్పేదాన్ని కొంతమంది దాన్ని స్వాధిష్టానం అని అంటారు, ఈయన మణిపూరం అని అంటారు. హుతవహం స్వాధిష్టానే కమపి మణిపూరే హుతవహం స్వాధిష్ట. హుతవహ అంటే అగ్ని, హుతవహం అంటే హవనం చేసిన దాన్ని వహించేవాడు. మనం ఇంద్రాయ స్వహ అని హోమం చేస్తే ఆ హవనం చేసేదాన్ని ఇంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తాడు ఆయన. ఆయన హవ్యవాట్, హవిస్సులని వహిస్తాడు ఆయన. హుతవహం స్వాధిష్టానే. హృది మరుతం, హృదయంలో అనాహతంలో వాయువు ఉంది. మరుతం, మరుత్ అంటే వాయువు. ఆకాశముపరి, కంఠంలో ఆకాశం. అక్కడ ఇక దీని తర్వాత ఆజ్ఞలో మనోపిభ్రూ మధ్యే, ఆజ్ఞలో మనస్తత్వం. ఇప్పుడు ఈ పంచతత్వాలు కూడా ఇవి మనకు తెలుస్తాయి. ఈ మనస్తత్వం తెలియడం చాలా కఠినంగా ఉంది. ఈ మనస్సుని విడిచిపెట్టలేం, మనస్సుని పట్టుకోలేం, చాలా కష్టంగా. దీని కష్టాన్ని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనస్సుని విడిచిపెట్టేస్తే ఇక మనకి ఎవరున్నారు సహాయం? ఏదైనా మంచి పని చేయాలి, భయం చేయాలి, భగవంతుని తలుచుకోవాలని మనస్సు కావాలి. ఈ మనస్సు కావాలంటే భగవంతుడిని తలుచుకోవాలి అని మనస్సును తెలుసుకుంటే ఆ మనస్సు భగవంతుడిని తలుచుకొనివ్వదేమని, అది ఏదో ఇంకో చోటకి లాక్కెళ్తుంది. ఇది చాలా పెద్ద కఠినంగా ఉంది. అందువల్ల దీన్ని వశంలోకి తీసుకురావాలి అంటే తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. మనస్సుని ఎన్ని భావాలైనా పుట్టించనివ్వండి, ఎన్నైనా పుట్టించనివ్వండి. ఎన్ని పుట్టించినా అన్నీ కూడా ఆ భగవత్ సేవకే వినియోగం, భగవత్ సేవకే వినియోగం. భగవత్ అని సర్వము ఎన్ని భావాలు వచ్చినా అన్నీ కూడా భగవంతుడి అంతే, అన్నీ కూడా భగవంతుడి అంతే అని మనం సమర్పణ చేయడం ఆరంభిస్తే ఇక ఆ మనస్సు కూడా పెద్దగా ఏమీ చేయలేదు. అప్పుడు ఏం జరుగుతుంది? మాయావి అయినటువంటి వాడు మనకు దగ్గరైతే ఈ మాయ నుంచి పుట్టినటువంటి మనస్సు, మాయే మన్నేం చేయలేకపోతే మాయ దగ్గర నుంచి పుట్టిన మనస్సు మన్నేం చేస్తుంది? అది దూరంగా పోతుంది. ఇప్పుడు మనస్సు మనకి ఎలా చెడుతుంది అంటే, మనస్సు మన్ని చెడగొట్టాలి అంటే దానికి ఒకే ఒక మన మైనస్ పాయింట్ తెలుసు. ఏమిటిది? వీడికి బయట విషయంలో రుచిని చూపించినట్టయితే వీడు నా వశమైపోతాడు. ఇది ఒక్కటి దానికి తెలుస్తుంది. లోపల ఉన్న వస్తువుల గురించి మర్చిపోతే ఇక వీడు దీనికి వస్తాడు. అది మర్చిపోవాలి అంటే బయట విషయాలు రుచి చూపించాలి, అంతే ఇది కావాల్సింది. ఈ ఒక లాజిక్ మనస్సు తెలిసి పెట్టుకుని మనస్సు ఏం చేస్తుంది?
చేసిన భజనలు చాలు. ఇదిగో ఇక్కడ రూపం ఉంది, ఇక్కడ రసం ఉంది, ఇక్కడ గంధం ఉంది, ఇక్కడ ఇది ఉన్నది, అది ఉన్నది, దీనికంటే అది భిన్నం, దానికంటే అది భిన్నం, ఇది చాలా గొప్పది, అది చాలా గొప్పది చూపించేస్తుంది. మనకి ప్రాచీన కాలంలో మనం కొట్టుకు వెళ్తే బియ్యం అనగానే బియ్యం ఇచ్చేవాడు, కందిపప్పు అనగానే కందిపప్పు ఇచ్చేవాడు. ఇప్పుడు మనం కొట్టుకు వెళ్తే బియ్యం అనగానే 100 పేర్లు చెప్తాడు, మీకు ఏది కావాలంటాడు. వీడికి తల తిరిగిపోతుంది. చివరికి ఏం చేస్తారంటే అన్నిటికంటే ఏది ఎక్కువగా ఉందో అదేమంటాడు. అంటే అదే మంచిదని వాడి నిర్ణయం, అదేమంటాడు. అంటే మొట్టమొదటి వీడి బుద్ధిని అసలు చెడగొట్టాలి. ఇంతకుముందు ఇన్ని రకాలు ఉండేవి సార్. ఏదో ఒక ఊళ్ళో ఒక రకం ఉందంటే అంతే, మరొక ఊళ్ళో మరొక రకం ఉండేది. అక్కడ దొరికేవేదో అక్కడ ఉండేది, అక్కడ వాళ్ళకి ఇక్కడ దొరకదు, ఇక్కడ వాళ్ళకి ఇక్కడ దొరకదు. అలాగే కూరగాయలకు విన్నా అంతే, ఏవి చేల్లో పండేవో అవే ఉంటాయి. చేల్లో పండనివి ఎక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు అలాగే అదే ఎక్కడెక్కడి నుంచో ఏవో వస్తున్నాయి. కొండ మీద కాసినవన్నీ మన దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు మనస్సు పరిపరి విధాలు పోతుంది. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. ఈ మనస్సు మన ఏం చేస్తున్నది, వాటల్లో పెడుతున్నది. కాబట్టి ఈ మనస్సుకి మనం ఒకే ఒక నిర్ణయంలో తమేవ అని ఏవకారం వేసింది ఆయన తంటే నేను వేరే ఎవరిని కూడా చింతించను అని కనుక పెట్టుకున్నట్లయితే భాష్య విషయ చింతన లేదు. అందువల్ల ఏదైనా ఒకటి ఆరంభించామనుకోండి భాష్య విషయాలు వచ్చి పడతాయి. అందువలన భగవద్గీతల్లో చెప్పాడు, సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతా. ఎలాగైతే నిప్పు రాజేసేటప్పుడు ఆ నిప్పుని చుట్టుకుని ధూమం ఉంటుంది, ధూమం లేకుండా నిర్ధూమాగ్ని అనేది మనకి దారుజన్యమైన వన్నిలో కానీ గోమయజన్యమైన వన్నిలో కానీ నిర్ధూమాగ్ని ఉండదు. ఏదో వీళ్ళు గ్యాసులో నిర్ధూమాగ్ని ఉందని అంటున్నారు కానీ గిన్నెలన్నీ మసిపారుతున్నాయి కదండి. నిర్ధూమాగ్ని ఎక్కడుంది? ఇందులో ధూమేనాగ్ని రివావృత, ధూమంతో అగ్ని కప్పబడి ఉన్నట్లుగా సర్వారంభములు దోషంతో కప్పబడి ఉన్నవి. ఏదైనా ఆరంభించండి, మంచి పనే కదండి, నేను తప్పే ఉంది అని ఆరంభం చేస్తే అయిపోయింది, వాడి దోషం వచ్చి పట్టుకుంది. ఏది ఆరంభించకూడదు. అనారంభో మనుష్యానాం ప్రథమం బుద్ధి లక్షణం. దేనిని ఆరంభించకుండా ఉండడం గొప్పవాడి బుద్ధి. ఏమీ ఆరంభించం. ఆరంభస్య అంతగమనం ద్వితీయం బుద్ధి లక్షణం. సరే ఏదో ఆరంభించాం, నోను మూసుకొని నేను చివరిదాకా తిప్పుడాలి. అలా కాకుండా ఆరంభించి వదిలేసి మధ్యలో మరొకటి ఆరంభించి దాన్ని కలిపేసి ఈ రెండింటిని వదిలేసి మళ్ళీ మూడోది ఆరంభించి ఏది మర్కట బుద్ధి ఉంటూనే ఉంటుంది. అందువల్ల ఆరంభం అనేదే పనికిరాదు. సర్వారంభ పరిత్యాగి అని కదండి మనకి వచ్చింది. సమస్త ఆరంభములను, ఈ ఆరంభం అనేది ఎక్కడి నుంచండి? ఆరంభం అంటే దీనికి రూట్ ఎక్కడి నుంచి ఉంది ఆరంభానికి? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేయడం ఆరంభం కాదు, కాగితం మీద గణేశాయనమ పెట్టడం ఆరంభం కాదు. ఇది చేయాలి అని మనస్సులో సంకల్పించావే అది ఆరంభం. ఆ సంకల్పం రాకుండా ఉండాలి. అంటే సంకల్పం వచ్చి వెనక్కి తగ్గుకుంటే ఇప్పుడు సర్వారంభ పరిత్యాగి నిండడానికి వీల్లేదు. ప్రతిదీ సంకల్పం వస్తూ ఉంటుంది, దాన్ని ఇలా చేయాలి అలా చేయాలి అని మనస్సులో కల్పన చేసుకుంటూ ఉంటావు. కానీ బయట వచ్చే వాటికి మనం ఆరంభిస్తే అందరు నవ్వుతారు. అందులో ఆరంభించాలంటే నువ్వు ఆరంభించకుండా లేవు, నువ్వు ఆరంభించే ఉన్నావు అంటే దోషంతో కూడుకునే ఉన్నావు. అందులో సంకల్పాన్నే వదిలేయాలి. సంకల్ప త్యాగో హి త్యాగ.
త్యాగం అనే దానికి సంకల్ప త్యాగానికే త్యాగం అని పేరు. సంకల్పాన్ని త్యజించకుండా ఎవరైనా ఏదైనా అనుకుని పోతారమో నవ్వి పోతారమో అని త్యాగం చేస్తే దానికి త్యాగం అని పేరు లేదు. దానికి పేరు వీడు భిడియం గలవాడు అని కానీ భయం గలవాడు కానీ అని చెప్పాలి. ఒకటి సిగ్గుగా ఉంటుంది, ఒకటి భయంగా ఉంటుంది, వీళ్ళు ఏమంటారో అని. అంతేగాని వాడు ఆరంభ త్యాగి కాదు. ఆరంభ త్యాగి అనబడేవాడు సంకల్ప త్యాగం చేయాలి. సంకల్పమే పుట్టినవ్వకుండా ఉండాలి. అలా సంకల్పాన్ని పుట్టినవ్వకుండా ఉంచుకుంటే వాడు తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. అప్పుడు వాడికి ఏ రకమైనటువంటి దుఃఖములు కష్టములు వాడికి ఉండవు. ఈయన్ని శరణ పొందడానికి ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, అక్కడ ఇల్లు తయారు చేసుకోవాలి, అక్కడ భోజనం తయారు చేసుకోవాలి, అక్కడ ఏదో మనకి ఇది ఏ అవసరమూ లేదు. ఎక్కడ ఉన్నాడో అక్కడే నువ్వు పట్టు. అందులో సర్వేషామయ భూతాన హృద్దేశే అర్జున తిష్టతి. ఉన్నవాడు ఉన్న చోట అక్కడే. ఇంతకంటే భగవంతుడు సన్నిహితంగా ఉండి ఎక్కడ కూర్చుంటాడు? ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం గీతల్లో. కానీ ఇలా ఉన్నవాడిని ఎవరినైనా మనం చూసామా? ఎవరైనా ఒక వ్యక్తి తన హృదయంలో ఉండేటువంటి భగవంతుణ్ణే శరణు పొంది ఏ పని ఆరంభించకుండా తాను ఎప్పుడూ భజన తత్పరుడై కూర్చున్నవాడు అనేవాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా? నాకు తెలిసి విశ్వనాథుడు ఒకడు. ప్రపంచంలో ఏ పురాణాలైనా చదవండి, శివుడు ఈ పని చేద్దామని ఆరంభించాడు, అథవా ఈ పని చేయాలని ప్రోత్సహించాడు దేవతలందరినీ. ఎక్కడైనా ఉన్నాయండి? విష్ణుమూర్తి చేస్తూ ఉంటాడు, రే బాయ్ మనకి అమృతం వస్తుంది, అమృత మథనం చేద్దాం, సముద్ర మథనం చేద్దాం, రే బాయ్ మనం ఇవాళ వాడింటి భోజనం బాగా పెడతాడు, జరాసంధుడింటికి వెళ్దామని వీళ్ళని అవసరంగా ఉన్నవాడన్నట్టు లేపాడు. వీడు నిజంగా భోజనాలు కొనుక్కుని వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది వేరు. అంటే ఈయన ఏదో ఒకటి ఎవరినో పెడుతుంది. శివుడికి ఇటువంటి కథలు ఎక్కడైనా ఉన్నాయా? అందువలన మన అమ్మవారు ఎవరిని ప్రేమించింది? శివుణ్ణి ప్రేమించింది. అందువల్ల ఆమెకు నామం ఏమిటి తెలుసా? హరప్రియ. హరుణ్ణి ప్రేమించింది కాబట్టి హరప్రియ, అథవా హరుడికి ప్రియరాలైంది కాబట్టి హరప్రియ. హరప్రియ అనేది రెండు రకాలుగానూ సమాసం వస్తుంది. హరస్య ప్రియా అని షష్ఠీతత్పురుషం చెప్పుకోవచ్చు. బహువ్రీహి చెప్పుకుంటే హరుడు ఎవరికి ప్రీతియో ఆమె హరప్రియ అని కూడా చెప్పుకోవచ్చు, బహువ్రీహి చెప్పుకోవచ్చు. హరప్రియ ఈనాటి నామం మనకి హరప్రియ. ఎందువల్ల హరుడు ఇంత సర్వైశ్వర్య సంపన్నురాలై సర్వశక్తి సంపన్నురాలై ఏ అమ్మను తలుచుకుంటే సర్వైశ్వర్యములు సర్వ విద్యాశక్తులు వస్తున్నాయో ఇంతటి ఆమె ఎటువంటి వాడిని తెచ్చుకోవాలి? ఏమీ లేని వాడిని తెచ్చుకోవాల్సింది. కానీ ఈయన దగ్గర ఒకటి ఉన్నది, అస్తి కశ్చిద్ విశేష. కాళిదాసుని చెప్తారు, కాళిదాసు భార్య వింటూ ఉండగా లోకంలో వాళ్ళందరూ అన్నారట, ఈయనకి ఏం తెలియదు, దీని మొగుడు ఉన్నాడే ఉత్త రాచిప్ప, వాడికి ఏం రాదు, అది ఇది అన్నారు. ఆమె కొంచెం పొడుచుకొచ్చింది. ఏమీ చేతకాకపోయినా మొగుడిని కొంచెం సమర్థించేవాళ్ళు కదా ఆ కాలంలో. అందువల్ల ఆవిడంది అస్తి కశ్చిద్ వాగ్విశేష అన్నది. ఏం లేదని మాట సత్యమే, కానీ వాక్చాతుర్యం ఉండదు. అస్తి కశ్చిద్ వాగ్విశేష. ఈమె సమర్థించడాన్ని చూసి కాళిదాసుకి మనస్సులో చాలా సంతోషం వేసి అస్తి కశ్చిత్ వాక్ విశేష అనేటువంటి వీటిని తీసుకుని ఆయన పుస్తకాలు ఆరంభించాడు. అస్థి అనే దాంతో అస్త్యుత్తరస్యాంధి దేవతాత్మ అన్నాడు. కశ్చిత్ కాంతా విరహవరణ అని మేఘ సందేశం మొత్తం పూర్తిగా ఆరంభించాడు. వాక్ అనే దాన్ని వాగర్థావ సంపృక్తో తీసుకుని మొత్తం రఘువంశాన్ని ఆరంభించాడు. ఆమె అన్న మాటలను పట్టుకుని ఆ ఒక్కొక్క శబ్దాన్ని తీసుకుని ఒక్కొక్క పుస్తకాన్ని రచించడం ఆరంభించాడు. అలాగే
అస్తి కశ్చిద్వాగ్విశేష అన్నట్లుగా శ్రీ శివుడి దగ్గర ఏమీ లేని మాట సత్యమైనప్పటికీ ఒక విశేషం అయితే ఉన్నది. ఏమిటిది? తన హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మను ఎప్పుడూ అనుసంధానం చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ అనుసంధానం చేస్తాడు. దీనినే మీరు జ్ఞానం అనే పేరుతో చెప్పచ్చు, భక్తి అనే పేరుతో చెప్పచ్చు, ఉపాసన అనే పేరుతో చెప్పచ్చు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. స్వస్వాత్మానుసంధానం భక్తిరిత్యపరే జగు. స్వస్వాత్మానుసంధానమైన స్వస్వరూపానుసంధానమైన దీనికే ఇది భక్తి అంటారో జ్ఞానం అంటారో మీరు ఏమిటా పెట్టు. ఆయన అంతకంటే ఏం చేయట్లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా స్వస్వరూపాన్నే అనుసంధానం చేస్తూ ఉంటాడు. దాన్ని భక్తులైన వాళ్ళు ఆయన రాముణ్ణి భయం చేస్తున్నారు అని చెప్తారు. అథవా ఆయన అమ్మవారిని కూడా భయం చేస్తున్నాడు. ఎందుకంటే హరప్రియ అన్న తర్వాత హరారాధ్య అని కూడా వస్తుంది. శివుని చేత ఆరాధింపబడేది ఆమె. అంటే ఆయన రాముణ్ణే అర్చిస్తున్నాడని లేదు, అమ్మవారిని కూడా అర్చిస్తున్నాడు. అందువల్ల ఆయన అమ్మవారిని అర్చిస్తున్నాడో రాముణ్ణి అర్చిస్తున్నాడో తన స్వరూపాన్నే శివుణ్ణి అర్చించుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో ఆయన గరిక. అది స్వస్వరూపం ఏదో దాన్ని అర్చిస్తున్నాడు. అంటే ఏమిటి స్వస్వరూపాన్ని అర్చిస్తున్నాడంటే అర్థం ఇప్పుడు గీతల్లో చెప్పింది ఏమిటి? సర్వేషామేవ భూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హృదయంలో ఉన్న స్వస్వరూపాన్ని తమేవ శరణం గచ్చ అంటే స్వస్వరూపానుసంధానం కదా అయింది. ఇదే చేసేవాడు, ఇది చేసేవాడు కాబట్టి ఆయన ప్రియుడైనాడు. ఇప్పుడు మనం కూడా అమ్మవారికి ప్రియులం కావాలి కదా మనకు ఆశ. ఆ అమ్మవారికి ప్రియురాలం అయితే మన ఇంట్లో కూడా 4 బంగారం గిన్నెలు వచ్చి పడతాయి, అంత ఐశ్వర్య సంపన్నురాలు. అందువల్ల ఇప్పుడు మనకి ఆమెకు మన యందు ప్రీతి రావాలంటే మనం కూడా స్వస్వరూపానుసంధానం చేయాలి. అది చేయకుండా ఆవిడ ప్రీతి రాదు. కేవలం సిఫార్సులతో వచ్చేది కాదు. సిఫార్సులతో ఎవరు చేస్తారంటే తాను స్వయంగా చూడలేని వాడికి ఈ సిఫార్సు ప్రయోజనమైతే. ఎందుకంటే రాజానశ్చారచక్షుష అని, రాజులకి కొంతమంది చారులు ఉంటారు. అక్కడ ఇక్కడ తిరిగి వీడు మంచివాడండి వీడు చెడ్డవాడండి అని ఇది ఇంచో గురుగుతూ ఉంటారు. దాంట్లో వాళ్ళ రాగద్వేషాలు ఉంటే అది కూడా కలిపి చెప్తూ ఉంటారు. దాన్ని నమ్ముతూ ఉంటాడు ఆయన. ఇది ఎప్పుడూ తనకు చూసే శక్తి లేనప్పుడు. సర్వమును చూసేటువంటి శక్తి ఉన్న అమ్మకు చారులతో అవసరమా? ఎవరు కావాలి ఎవరికి? అందువలన ఇక్కడ ఏ రకమైన రికమెండేషన్లు చెల్లవు, ఏ రకమైన మణిమాయలు మంత్రౌషధాలు చెల్లవు. ఆమె దగ్గరికి వెళ్ళి మనమేం నాటకాలు వేయలేము. శుద్ధభావంతో ఉంటే ఆమె తెలుసుకుంటుంది. అందువల్ల హరప్రియా, హరస్య ప్రియా శివవల్లభ. హరస్య ప్రియ అని షష్ఠీ తత్పురుష సమాసాన్ని మొట్టమొదటి చేసి చూపించారు. ఆమె ఈశ్వర వల్లభ కాబట్టి ఇప్పుడు మనకి ఇంతకుముందు ఈశ్వర వల్లభ కూడా ఒక నామం వచ్చింది. ఇక్కడ నామాల్లో అర్థపౌనృత్యం లేదు. ఇక్కడ అందులో ఇక్కడ హరప్రియ అంటే శివవల్లభ ఇత్యర్థ. అథవా ఆమెకు ఈయన ప్రియుడు అండంకంటే ఆమెకు ఆయనకు ఈయన ప్రియురాలు అండం కంటే కూడా ఆమెకే ఈయన చాలా ప్రీతి కలవాడు, ఆమెకే ఈయన ప్రియుడు. అందువల్ల హరహ ప్రియ యస్యాసా అని బహువ్రీహి చెప్పి ఏ తల్లికి జగదంబకు శివుడు చాలా ప్రియుడు. ఇప్పుడు మనకి అమ్మ యందు ప్రీతి ఉండొచ్చు. ఎందుకంటే కారణం అమ్మ దగ్గర ఐశ్వర్యం ఉన్నది, అమ్మ దగ్గర సర్వశక్తులు ఉన్నాయి, సర్వ సామర్థ్యాలు ఉన్నాయి, సమస్త పదాలు ఉన్నాయి. వాళ్ళ మీద ప్రీతి లేకపోతే ఎవరి మీద ఉంటుంది? కానీ అమ్మకు మన మీద ప్రీతి కావాలి, అప్పుడేగా పని జరిగేది. ప్రతి వాళ్ళకి డబ్బున్న వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళని ఎవరు ద్వేషిస్తారు? డబ్బు వస్తేనే ద్వేషాలన్నీ పోతాయి. కానీ ఆ డబ్బుని మనం సరిగ్గా ఇవ్వకపోతే ద్వేషాలన్నీ వస్తాయి కూడా, రెండు ఉన్నాయి. అందువలన
హరహ ప్రియ యస్యాస, ఆమె ఎటువంటి వాళ్ళని ప్రీతి చేస్తుందని, ఎవడైతే హృత్స్థమైనటువంటి పరమాత్మను మాత్రమే భజిస్తూ ఉంటాడో వాడిని చూస్తే ఆమెకు చాలా ప్రియం. ఆ హృత్స్థమైన ఆత్మ ఆమె కావచ్చు, ఆమెను ప్రియం చేస్తుంది. అందువల్ల హరప్రియాయై నమః. వెంటనే పదం హరారాధ్య. హరారాధ్య ఇక్కడ ఆచార్యుల వారు హరి అమ్మవారిని ఆరాధించేటప్పుడు తన పత్ని అనే రూపం తీసేసి ఈమె ఒక సర్వైశ్వర్య సంపన్న అనే దృష్టితో పూజ చేస్తున్నానంటే బాగుంటుంది. ఎలాగైతే మన ఇంట్లో మనం మన పిల్లలకి పూజ చేస్తాం, బాగా కన్యకలను పెట్టుకుంటాం అథవా సువాసినికి పెట్టుకుంటాం. ఆ పెట్టుకున్నప్పుడు మనం మన పిల్ల అనే భావాన్ని తీసేసి అమ్మ అనే భావాన్ని పెట్టుకుని చేస్తాం. అలాగే శివుడు కూడా తన పత్ని అనే భావాన్ని తీసేసి అమ్మ అనే భావానికి భిన్న చేయొచ్చు. కానీ శంకరాచార్యులు పనిగట్టుకుని ఇదే భావంతో చేస్తున్నాడు అన్నాడు. అదేమిటిని అలా చెప్తే ఏం బాగుందన్నారు. గీతల్లో అన్నాడుగా సర్వభావేన భారత అన్నాడుగా. నీవు అంతస్థమైనటువంటి చైతన్యాన్ని ఏ భావంతో అయినా సరే పూజించు. నీవు సఖిభావంతో పూజించు, పుత్రభావంతో పూజించు, పితృభావంతో పూజించు, పత్నీభావంతో పూజించు. సర్వభావేన, ఆ సర్వభావేన అనే దాన్ని మనసులో పెట్టుకుని ఆచార్యులు వారు ఏమంటున్నారంటే హరేణ స్వభర్త్ర. ఇక్కడ హరి అంటే ఎవడో ఒక సాధకుడు అని కాదు, తన స్వభర్తే. ఆయన చేత ఆరాధయితం యోగ్య. స్వభర్త అయితే ఏమి కొంచెం లజ్జ వేస్తుంది కదండి. ఆయన వచ్చి పూజ చేస్తే ఈమె ఎలా కూర్చోగలదు? కూర్చోడానికి ఈమెనేమన్నా విడిగా కూర్చోబెట్టి పూజ చేస్తున్నాడా? తన హృదయంలో ఉండే చైతన్య రూపంలో ఆమెను చూస్తున్నాడు. ఈయన తన చైతన్యంలో ఉండే రూపాన్ని, ఆ చైతన్యంలో అమ్మే ఉన్నదని చూసేవాడికి ఎక్కడ సిగ్గు వస్తుంది, ఎక్కడ ఏమొస్తుంది? అందువల్ల తాను స్వచైతన్యాన్ని పూజ చేస్తున్నాడు ఆయన. అందులో హరేణ స్వభర్త్ర ఆరాధయితుం యోగ్య అంటే ఏమిటి? ఆయనే రాస్తున్నాడు కేవల సచ్చిదానంద స్వరూపత్వాత్. ఇలా భర్త తన పత్నిని ఆరాధించడం ఏం బాగా ఉందండి. కొంచెం ధర్మశాస్త్రం కూడా చూసి ప్రవచనం చెప్పేప్పుడు కొంచెం నాలుగు పక్కల చూసి చెప్పాలి కదండి. ఒకవేళ ఆయన చేస్తే చూసి ఉండొచ్చు, చేసినా మనం అందరిలో చెప్తామా ఏమిటి? అలా కాదండి. సచ్చిదానంద స్వరూపత్వాత్ శివాయ ఆయన పూజించడంలో ఏం తప్పు లేదు. అందువల్ల ఇప్పుడు స్వభర్త్ర హరేణ కేవల సచ్చిదానంద స్వరూపత్వాత్ ఆరాధయితుం యోగ్య అంటే తన హృదయంలో ఉన్నది సచ్చిదానంద మాత్ర రూపాతిరిక్తమైంది ఏది లేదు. దాన్ని పూజించడంలో ఎవరికి ఉన్నారు? మనం అందరినీ చెప్తూనే ఉన్నాం. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సచ్చిదానంద మాత్రులు అనే విషయం మనం చెప్తూనే ఉన్నాం. మనం దానికంటే ఇంకో 2 ఎక్స్ట్రాలు చూసి ఎక్స్ట్రాలకు పోయి పతనం అవుతున్నాం. ఆ ఎక్స్ట్రాలు నామరూపాలు, దాంతోపాటు సంబంధాలు, దాంతోపాటు ఇవన్నీ పెట్టుకుని మనం పతనం అవుతున్నాం తప్ప సచ్చిదానంద రూపాన్నే చూసినట్టయితే అసలు ఎవరిని చూస్తే ఎవరికి ద్వేషం ఉంటుంది, ఎవరిని చూస్తే ఎవరికి రాగం ఉంటుంది? సర్వం ఒకటే, ఎక్కడ తేడా ఉండదు. అందువల్ల హరేణ స్వభర్త్ర ఆరాధయితుం యోగ్య కేవల సచ్చిదానంద స్వరూపత్వాత్. ఓం హరారాధ్యాయై నమః. ఇక హరిబ్రహ్మేంద్రవందిత. హరిబ్రహ్మేంద్రవందిత శ్రీహరి, బ్రహ్మగారు, ఇంద్రుడు, ఈ 3 పేర్లు చెప్తే ఎవరు లేరండి.
33 కోట్ల దేవతలు దీంట్లో ఉన్నారు. సమస్త దేవతలు ఉన్నారు. హరిబ్రహ్మేంద్రులతో ఉపలక్షణంతో సమస్త దేవతల్ని చెప్పారు. సమస్త దేవతలు అమ్మవారి ఆరాధనలోనే, అమ్మవారి వందనంలోనే నిమగ్నులై ఉన్నారు. వాళ్ళకి ఇంకా వేరే పనేం లేదు, అమ్మవారి వందనమే పని. అందువల్ల హరిబ్రహ్మేంద్రాదుల చేత వందితమైన దివ్య స్వరూపం కలగది అమ్మ హరిబ్రహ్మేంద్ర వందిత. దీన్నే ముమ్మూర్తులు కూడా ఆమెనే అర్చిస్తున్నారు అని త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితాహ్యేతే శశ్వన్ ముకుళిత కరోత్తం సముకుటాః అని అన్ని దేవతలు ఆమె పాదపీఠం దగ్గర నించుని వారి ముకుటముల్లో ఉండేటువంటి నవరత్న కాంతులతో, ఆ తేజపుంజములతో అమ్మవారికి నీరాజనం పడుతున్నారు అంటాడు ఒక చోట. ముకుట నీరాజిత పదాం భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణామితి స్తోతుం వాంఛం కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజిత పదాం. ముకుంద బ్రహ్మ ఇంద్ర స్ఫుట ముకుట నీరాజిత పదాం. వాళ్ళు కర్పూరాలు తీసుకొచ్చి మరొక బొత్తులు తీసుకొచ్చి నీరాజనం చేయట్లే. తన ముకుటంలో ఉండేటువంటి చాలా గొప్ప గొప్ప రత్నాలు కదా అవి. ఆ గొప్ప రత్నముల యొక్క కాంతులతోనే, నవరత్న కాంతులతోనే అమ్మవారికి నీరాజనం చేస్తున్నారు. అందరూ అక్కడ తల ఉంచి ఆ తల తిప్పుతూ ఉండమే పని. అక్కడికి వచ్చి తల అడ్డంగా తిప్పేవాడు ఎవడ్డాడు? అడ్డంగా తిప్పేవాడు తల అక్కడ ఉండదు. అందరూ ఆమె ఏది చెప్తే దానికి మనవాడు చెప్తారు, ఏమిట్రా రుబ్బుడు రోలు బొత్తల్లాగా తలకాయ తిప్పుతూనే ఉంటారు. అలా తిప్పాల్సిందే అక్కడ, అప్పుడే నీరాజనం అవుతుంది. అందులో ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజిత పదం. ఇది హరిబ్రహ్మేంద్ర వందిత. హరి రమేశ. ఇక్కడ హరి రమేశ అనడం వలన సకల విధ ఐశ్వర్య శక్తులుకి ఎవరైతే పతి ఉన్నాడో ఆయన ఈవిని సేవిస్తున్నాడు అంటే ఆ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చేసింది. సకలైశ్వర్యములకు అధిష్టాత్రి దేవత రమా లక్ష్మి, ఆమెకు పతి రమేశుడు, ఆయన ఈ సేవలో ఉన్నాడు. అలాగే బ్రహ్మ అనేదానికి వాణీశ, సకల విద్యలకు అధిష్టాత్రి ఆమె. ఆ సకల విద్యాధిష్టాత్రి అయిన సరస్వతికి పతి వాణీపతి, ఆయన ఈమె సేవలో నిమగ్నుడై ఉన్నాడు. ఇప్పుడు మీకు ఐశ్వర్యం కావాలా, ధనం కావాలా, ఒకవేళ ఇంద్రుని తీసుకోకపోతే దేవేశ అంటే ఏ దేవతలు ఏ రకమైనటువంటి శక్తుల్ని మనకు చేకూరుస్తారో సర్వదేవతలకు కూడా దేవేశుడు అంటే దేవానాం ఈశ, సమస్త దేవతలకు ఈయనే ఈశ్వరుడు. దేవేంద్రుడు అని పేరు ఆయనకి. సకల దేవతలకు ఆయనే గొప్ప. ఆయన ఈమె పూజలో కూర్చున్నాడు. ఈమె దగ్గరికి వెళ్తే మనకి రాందేమిటి, అవి వెళ్తే అన్నీ వస్తాయి. అందువలన హరిబ్రహ్మేంద్ర సేవిత అన్నప్పుడు ఈయన హరి అంటే రమేశ, బ్రహ్మ అంటే వాణీశ, ఇంద్ర అంటే దేవేశ అని ఈ ముగ్గురిని, ఇది ఏదో ఎగ్జాంపుల్ కోసం చెప్పామండి. ఈ ముగ్గురు అంటే ముగ్గురు అర్థం కాదు. సమస్త దేవతలు, వరుణుడు, యముడు, కుబేరుడు, ఎంతమంది ఉన్నారో అంతమంది. అందువల్ల ఉపలక్షణం సర్వదేవ భేదానాం, సర్వదేవ భేదములకు ఇది ఉపలక్షణం నాయన. సర్వదేవ వందిత అని అర్థం. తైర్వందిత నమస్కృత, వీళ్ళందరూ కూడా నమస్కారం చేశారండి. నమస్కారం చేయడం అంటే నము ప్రహ్వీభావే అని ధాతు. నము అని ఒక ధాతు. దానికి ప్రహ్వీభావం అంటే శరీరం వంగిపోతుంది.
ఎంత పెద్దవాడైనా సరే, చాలా పెద్దవాళ్ళని చూసేవాళ్ళకి చేతులు కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి, తలకాయ వంగిపోతుంది, నడ్డి వంగిపోతుంది, శరీరం అంతా వంగుతుంది. ఆ ప్రహ్వీభావం, నమో ప్రహ్వీభావే, ప్రహ్వీభావం ఎందుకు రావాలి? ఒక ఆదరంతో వస్తుంది. ఆహా, ఎవరి దర్శనం దుర్లభం అవుతున్నామో వాళ్ళ కళ్ళ ముందు నిలబడ్డాము మనం అని ఆ ప్రహ్వీభావానికి నమస్కారం అంటే. ఏదో రోడ్లో వెళ్తూ నమస్కార్, ఇక్కడ వాళ్ళందరూ ఆ సకారం అంటే బాగా ఉండదు వాళ్ళకి, అంతే తక్కువ నమస్కారం పెట్టండి. దానికి షకారం అన్నట్లయితే చాలా పెద్దది అవుతుంది. నమస్కార్ అంటే దీంట్లో భావం ఏం లేదు, ఏదో ఒక ఫార్మాలిటీ అట్లా అన్నారు. అంటే దీంట్లో వీడికి భావం లేదు, తీసుకునేవాడికి భావం లేదు. ఇక్కడ అలా కాదు. నమస్కృత అంటే ప్రహ్వీభూత్ సమస్త దేవతలు ఈమె ముందుకు వచ్చి అందరూ తల వంచుకుని నుంచున్నారు. ఆమె 4 సార్లు పిలిస్తే తల ఎత్తడానికి భయం. అది వీడి స్థితి, హరిబ్రహ్మేంద్రాది స్థితి ఇది. అందువల్ల నమస్కృత, నమస్కారం అనే శబ్దానికి అర్థం మన వాళ్ళు చిన్నప్పుడు బాలపాఠంలో చెప్పేవాళ్ళు. ఏమిటి నమస్కారం అంటే అర్థం ఏమిటి? ప్రణామ ఏమిటండి అర్థం ఏంటంటే, మత్తః త్వం ఉత్కృష్ట త్వత్తోహం అపకృష్ట. నాకంటే నీవు చాలా గొప్పవాడివి, నీకంటే నేను చాలా చిన్నవాడిని అనే జ్ఞానంతో, అది మనస్సులో ఈ జ్ఞానం ఉంటుంది. మత్తస్త్వముత్కృష్ట త్వత్తోహమపృష్ట ఇది జ్ఞాన పురస్సరం తద్ వాచక శబ్దోచ్చారణ పురస్సరం. అప్పుడు ఈ భావాన్ని తిరుగుబడి చేసేటువంటి శబ్దాలు కూడా కొన్ని బయటకు వస్తాయి. దానికి తగినట్లుగా శరీర అవయవ విన్యాసం, అవయవాలు వాడు వచ్చేవాడికి వాళ్ళ బాగా వక్షస్సునంతా విస్తారం చేసి బిగిని ఉంటాడు, వాడు వంగి ఉంటాడు, వాడు తల వంచుకొని ఉంటాడు, చాలా వినయంగా ఉంటాడు, చేతులు ముడుచుకుంటాయి. ఇటువంటి భావానికి నమస్కారం అని పేరు. ఇది బాలపాఠంలో చెప్పేవాళ్ళు అప్పట్లో. ఇది నమస్కారం. అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి నేను ఏం చేస్తాను, భజించను నేను, కానీ ప్రణామం చేస్తాను అని ఒక కథ, ఒక శ్లోకాన్ని మొట్టమొదటి చెప్పేవాళ్ళు. ఎవడైనా ఒకడు సంస్కృతం నేర్చుకోవడానికి వస్తే పిల్లవాడికి ఇది ఒక శ్లోకం. విఘ్నేశ్వరుణ్ణి సేవించను. అదేమిటయ్యా, ఎందుకు సేవించవు అంటే విఘ్నేశ్వరుడు కాబట్టి. లోకంలో బాగా పొలాలు కలిగి ఉంటాడు ఒకడు, ఆయన మంచి క్షేత్రానికి ఈశ్వరుడు ఆయన. ఆయన్ని అందరూ వెళ్ళి సేవిస్తారు. ఎందుకని దయ వస్తే, రే అక్కడెక్కడో మాకు ఒక ఎకరం పొలం ఉంది, మేము చేసుకోలేకపోతున్నాం, తీసుకుపోరా అని అంటాడు. ఆయన కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, అందరికీ తలో మూల తలో కాస్త ఇచ్చినా కూడా ఇంకేం నష్టం లేదు, తీసుకుపోరా అంటే. అలాగే బాగా ధనికుడు ఉన్నాడు, ఆ ధనికులుగా వాడిని మనం సేవిస్తూ ఉంటే లెక్క పెడుతూ రే వీళ్ళు 100 రూపాయలు ఎక్కువ ఎత్తుకో, తీసిపో, నాకు అక్కర్లేదండి. వాళ్ళకి అనుభవింపగా వదిలేసింది తీసుకుని కూడా కొన్ని వందల కుటుంబాలు జీవించవచ్చు, మన వాళ్ళు చెప్పేవాళ్ళు, మనం వాళ్ళ ఇంట్లో పిల్లనిస్తే మన పిల్లకి కష్టం అనేది ఉండదు. ఎందువల్లంటే వాళ్ళు మజ్జిగలో పిడిచి పారేసిన అన్నం తిన్నా కూడా దీని జీవితం వెళ్ళిపోతుంది అనుకుని ఇచ్చేవాళ్ళు. అంత ఐశ్వర్య సంపన్నులుగా ఉండదు. అందులో భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనం వా లోకే ఏతి. భూనాయకుడిని సేవిస్తే కాస్త భూమి వస్తుంది, ధననాయకుడిని సేవిస్తే కాస్త ధనం వస్తుంది, విఘ్ననాయకుడిని సేవిస్తే ఏమొస్తుందంటే విఘ్నాలు వస్తాయి. మనకు అవసరమా? మన దగ్గర చాలా ఉన్నాయి ఇప్పుడు.
మనమే విఘ్నాయకులలాగా ఉన్నాం. మరి ఆయన్ని అందరూ తద్విఘ్ననాథన్ నభజామి, ఆయన్ని సేవించను. మరి ఏం చేస్తావు? తం ప్రణమామి సహస్రశ, ఆయన్ని నమస్కరిస్తారు. అంటే ప్రణమామి అంటే ఏమిటి నమస్కారం అంటే ఇక్కడ ఈ అర్థం అంతా చెప్తారు. దీనికి అభిప్రాయం ఏమిటి? విఘ్నాలను ఎవడు పోగొట్టగలడో వాడే ఇవ్వగలడు. విఘ్నేశ్వరుడు కాకపోతే విఘ్నాన్ని పోగొట్టడానికి అధికారి కాడు, విఘ్నాన్ని ఇవ్వడానికి అధికారి కాడు. విఘ్నాన్ని ఇవ్వాలన్నా విఘ్నాన్ని పోగొట్టాలన్నా ఆ డిపార్ట్మెంట్కి అధికారి అయితే చేయగలడు, లేకపోతే వాడేం చేయగలడు. ఇది ఒక చమత్కారం కోసం ఇలా అన్నారు తప్ప నిజానికి విఘ్నేశ్వరుని సేవించాలని అర్థం కాదు. ప్రణమామి అంటున్నాడు కదా, వాడు సేవిస్తూనే ఉన్నాడుగా. అంటే ఇది ఒక లోకంలో ఏ నాయకుడిని సేవిస్తే అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఈయన్ని సేవిస్తే వస్తాయని ఇది ఒక ఆభాసం. నిజానికి రావు, అవి పోతాయి. విఘ్నేశ్వరుని సేవించే ఎందుకంటే విఘ్న నివృత్తి అర్థం. అందువల్ల అర్థశబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. అర్థశబ్దానికి ప్రాప్తి అని అర్థం ఉంది, నివృత్తి అని అర్థం ఉంది. అర్థశబ్దానికి ఇప్పుడు మనం ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? ధనార్థం అంటే ధన ప్రాప్తి కొరకు అని అర్థం. మరి మరొకసారి ఎందుకండి మీ ఇంట్లో ఇంతలో పొగ పెట్టారు ఎందుకండి అన్నారు. మశకార్థో ధూమ. మశకార్థో ధూమ అంటే ఏమిటి? దోమలు రావడానికే పెట్టింది, దోమలు పోవడానికి పెట్టింది. అంటే ఇక్కడ అర్థశబ్దానికి నివృత్తి, మశక నివృత్తి అర్థ. అర్థోభిధేయ రైవస్తు ప్రయోజన నివృత్తిషు అనే ప్రకోశం. ఇందులో అర్థశబ్దానికి నివృత్తి కూడా అర్థం ఉంది. అందువల్ల ఇక్కడ విఘ్ననాథుడు అంటే విఘ్ననాథుని ఎందుకు వహిస్తున్నామంటే విఘ్న నివృత్తి అర్థం. దాన్ని చమత్కారంగా వీళ్ళు అలా అంటారు. అందువల్ల వందిత అనే దానికి అర్థము తనలో ఇంతకంటే గొప్పదైనటువంటి తల్లి ప్రపంచంలో లేదు అనే భావనతో వాడి మనస్సులో ఆ భావం పూర్ణమై ఆ భావం నోటిలోంచి భావాన్ని ద్యోతనం చేసే శబ్దములు బయటికి వస్తూ ఆ శబ్దములకి తగినటువంటి అభినయం ఆ శరీరం చేస్తూ ఉంటే ఇది త్రికరణ శుద్ధ్యా నమస్కారం అని పేరు దీనికి. లేకపోతే త్రికరణ శుద్ధ్యా నమస్కారం అని పేరు కాదు. నోటితో నమస్కారం అని అంటే అది త్రికరణ శుద్ధి లేదు, దీంట్లో భావం లేదు. అందులో హృదయం భావంతో నిండిపోవాలి. అక్కడి నుంచి ఆ పొర్లిపోయే ప్రవాహంలో వాచకమైన శబ్దాలు నోటి నుంచి వాటంతట బయటపడాలి. ఆ శబ్దములకి తగిన అర్థాన్ని సూచన చేసేటువంటి ఒక ముద్రలు రావాలి, అభినయ ముద్రలు రావాలి. అంజలి ముద్ర వస్తే అది నమస్కార ముద్ర అని చూస్తుంది. అందువల్ల హరిబ్రహ్మేంద్రాదులు ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి హరిబ్రహ్మేంద్ర వందిత. ఓం హరిబ్రహ్మేంద్రవందితాయై నమః. హయారూఢా సేవితాంఘ్రి. హయారూఢ అని ఒక అమ్మవారికి పేరు. ఎవరో ఒక ఆయన త్రిశతి ఎత్తు హయారూఢా సేవితాంఘ్రి అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పాడు గుర్రం మీద ఎక్కి కూర్చుని అమ్మవారికి పూజ చేయాలి అన్నట్టు. ఎందుకంటే హయారూఢ సేవితాంఘ్రి అది కాదు అర్థం. హయారూఢ అని ఒక అమ్మకు పేరు. అశ్వారూఢ అని హయారూఢ అని పర్యాయ పదాలు. అందువల్ల అమ్మవారికి పక్కన ఎప్పుడూ అశ్వారూఢ ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది? మొత్తం సైన్యాన్ని తయారు చేస్తూ ఉంటుంది, చతురంగ సైన్యాన్ని తయారు చేస్తూ ఉంటుంది. అమ్మ దగ్గర ఎప్పుడూ కింకరి. కింకరి అంటే అర్థం ఏంటి? కింకరుడు, కింకరి అనే శబ్దాలు ఉన్నాయి కదండి. కింకరుడు అంటే అర్థం ఏంటంటే ఎక్కడో అవుట్ హౌస్లో పోయి నిద్రపోతూ ఉంటాడు, ఈయన వెళ్ళిలోపు వస్తూ ఉంటాడు అని అర్థం కాదు. ఈయన కళ్ళు ఎంతవరకు కనిపిస్తాయో అంత దూరంలో వెళ్ళి నిల్చుంటాడు. ఎప్పుడూ ఈయన్నే చూస్తూ ఉంటాడు. ఈయన ఒక్కసారి అటువైపు చూస్తే చాలు వెంటనే వాడు చిన్నపడతాడు. ఈయన ఏదో పని చేసుకుంటుంటే అడ్డంగా వచ్చి నిలబడి క్షణాకొకసారి ఏమిటండి 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 అని అంటాడు. కష్టం చేయడు, అంత దూరంలో నిల్చుంటాడు. ఆ నుంచుని నిద్రపోడు,
ఇటు అటు చూడ్డు, ఈయన్నే చూస్తూ ఉంటాడు. ఆయన పనిలో ఆయన ఉంటూ ఉండగా మధ్యలో చూస్తే నీళ్లు కావాలా, లేకపోతే రాసే పెన్నులో ఇంక్ అయిపోయిందా, లేకపోతే పేపర్ అయిపోయిందా, లేకపోతే ఏదైనా పుస్తకం తీసి ఇవ్వాలా. కింగ్ కరోమ్యహం, నేను ఏం చేయాలని ఎవడైతే ప్రతీక్ష చేస్తూ నిల్చుంటాడో వాడికి కింకరహ అని పేరు. అలాగే ఎవరు నిల్చుంటారో ఆమెకు కింకరి అని పేరు. అశ్వారూఢ కింకరిగా నిల్చుంటుంది ఇప్పుడు. అశ్వారూఢ అని ఆమెకు పేరు. హయారూఢ నామ అశ్వమాత్ర సేనానీ శక్తి వశ్యకరీ, ఆమెకు పేరు వశ్యకరి అని పేరు. సేనానీ శక్తి, అశ్వమాత్ర సేనానీ శక్తి అంటే దీన్ని కుదరపడై అంటారు. కుదరపడై అంటే అశ్వ సేన ఎంత ఉందో అంతకి అధిష్టాత్రి శక్తి ఆమె వశ్యకరి. ఆమె ఎప్పుడూ పక్కన వచ్చి నిల్చుంటుంది. అమ్మవారు ఎక్కడ ఉంటుందో, లలిత అమ్మవారికి అనేక చిత్రాలు ఉన్నాయి. దాంట్లో నేను అనుకుంటాను రవివర్మే వేసి ఉంటాడని, కానీ నేను అంత నిశ్చయంగా నేనది చెప్పలేను. అంటే రవివర్మని నేను చూడలేదు. అక్కడ రవివర్మని రాసి ఉంటే రవివర్మన్ చేసాడని తెలుసుకుంటాం, అలా రాయకపోతే మనకు తెలియదు. కానీ ఆ ఫోటో చూస్తే రవివర్మ వేసినట్లుగా నాకు అనిపిస్తుంది. మరొకళ్ళు కూడా ఉండొచ్చు. ఒక లలిత సభను ఒక విషయంలో ఒక వ్యక్తి ఎలాగైతే మనకి సీతా కళ్యాణం, రాధా కళ్యాణం, శివ కళ్యాణం, శివ పరివారాన్నంతా ఒక ఫోటోలో వేస్తారు. దాంట్లో అందరినీ క్లోజ్గా చూపిస్తారు. అందరూ ఉంటారు. దానిలో వామదేవుడు ఉంటాడు, చండీశ్వరుడు ఉంటాడు, దుంగేశ్వరుడు ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఆ శివ పరివారంలో అందరూ వస్తారు. అలాగే ఒక్కొక్కసారి శ్రీరామ పట్టాభిషేకం చూపిస్తే దాంట్లో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, మొత్తం అయోధ్య ప్రజలు, ఇక మన సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు, మొత్తం అందరూ కనిపిస్తారు దాంట్లో. అంటే పెద్ద గ్రూప్ ఫోటో అది. కేవలం రాముడు మాత్రం కాదు, సీతారాముడు మాత్రం కాదు, వెనక ఎంతమంది కనిపిస్తారో చెప్పడానికి వీలు. అన్ని తలకాయలని లెక్కబెట్టడానికి వీలుండదు, అన్ని తలకాయలు ఉంటాయి. అలా లలిత అమ్మవారి ఫోటో ఒక ఆయన తీశాడు. అది మనం చూడడం రేర్, ఎవరైనా చూసి ఉండొచ్చు. అది చాలా అద్భుతంగా ఉంది ఆ అమ్మవారి. దాన్ని ఇక్కడ వాళ్ళు లలిత దర్బార్ అని అంటారు. ఆ సభలో దాన్ని ఫోటో తీశారు. దాంట్లో లేని దేవతలు లేరు, సమస్త దేవతలు వచ్చి కూర్చున్నారు. అక్కడ తలల్ని లెక్కబెట్టడం కష్టం మనకి. శ్రీరామ పట్టాభిషేక చిత్రంలో ఉండే తలలు లెక్క పెట్టగలమా? ఎవరు ఏదని చెప్పగలమా? కానీ అన్ని ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. చివరికి మనం ఏదో చేతులు జోడించి అందరూ ఉన్నారని ఒప్పుకోవాలి తప్పదు, మనకు అంతకంటే చేసేది లేదు. అలా లలిత అమ్మవారు ఫోటో తీశాడు. దాంట్లో అశ్వారూఢ కూడా ఉంటుంది. ఈ అశ్వారూఢ అనే ఒక దేవతకు పేరు. ఆమె ఈ దాన్ని సేవిస్తుంది. ఈమె అశ్వమాత్ర సేనాని శక్తి, చాలా పెద్ద శక్తి. ఎందుకంటే గుర్రం మీద సవారీ చేయడం అనేది చాలా పెద్ద విషయం, సాధారణమైన విషయం కాదు. ఆ గుర్రానికి ఏమాత్రము కష్టం వాటిల్లకుండా చూసుకోవాలి, కానీ వాడికి జయము కావాలి. అదిగాక అది ఎగురుగిడికి వీడు కింద పడకుండా ఉండాలి. దానికి చాలా బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ ఎప్పుడు ఉండాలని. ఎదుటి నుంచి వాడు ఖడ్గం దూసుకు వస్తూ ఉంటే ఆ ఖడ్గం నుంచి తప్పుకోవడానికి శక్తి ఉండాలి, ఈ బ్యాలెన్స్ ఉండాలి, రెండు ఉండాలి. అది చాలా పెద్ద విద్యలు, అదొక విద్య. ఆ యుద్ధ విద్య సాధారణమైన విద్య కాదు. అందువల్ల తయా సేవితౌ అంఘ్రీయస్యాస, ఆ అశ్వారూఢ వచ్చి మనకి సహస్రనామాల్లో అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత. అశ్వారూఢ ఒక అశ్వం మీద ఎక్కిందట. అశ్వారూఢ ఏ అశ్వం మీద ఎక్కిందో ఆమెకు పేరు అశ్వారూఢ అని పేరు. ఆ అమ్మవారు ఒక అశ్వం మీద ఎక్కింది. అక్కడి నుంచి ఆమె కోటి సైన్యంతో
తయారుగా కూర్చొని ఇంతమంది మధ్యలో ఒక పక్కన ఏనుగులతో ఒక పెద్ద సైన్యం, ఈ గుర్రములతో ఒక సైన్యం, రథాలతో మరొక సైన్యం, పదాలతో ఒక సైన్యం, చతురంగ సైన్యం కదా. హయ గజ రథ పదాతి అని 4 సేనలు ఉంటాయి. అలాగే వాయుసేనలు ఉంటాయి, అలాగే జలసేనలు ఉంటాయి, భూసేనల్లో ఈ 4 సేనలు ఉంటాయి. అందువల్ల అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి విరావృత అని అమ్మవారు వాట్ల కోటులతో ఆవృతమైతే అన్ని కోట్ల సైన్యాన్ని ఈమె కంట్రోల్ చేస్తుంది. ఈమె కమాండర్. ఈమె ఏది ఎలా జరిపించాలంటే అది జరిపిస్తుంది. రథాలని పైకి ఆక్రమించండి అంటే వాళ్ళలోకి వెళ్ళిపోతారు. దూసుకుని వెళ్ళిపోతే వాళ్ళ రాజ్యం అయిపోయింది కదా. అటువంటి ఆమె ఈమె చేత ఆరాధింపబడిన పాదపద్మములు కలిగినటువంటిది కాబట్టి అమ్మకి పేరు ఓం హయారూఢా సేవితాంఘ్రియై నమః. హయమేధ సమర్చిత. మేధం అనే శబ్దానికి అర్థం యజ్ఞం. మేధం అంటే యజ్ఞం. పవిత్రం అని కూడా ఒక అర్థం. అంటే చాలా పవిత్రమైన కర్మకు పేరు. దానికి మేధం అని అంటారు. అలాగే ఇప్పుడు అధ్వరం అన్నా కూడా యజ్ఞమే. అధ్వరం అంటే హింస లేనటువంటి కర్మ అని అర్థం. హింస లేనటువంటి కర్మ. హింసాయాం ధాతు, ధ్వర హింసాయాం ధాతు. ఎక్కడ హింస లేదో ఆ క్రియకు పేరు అధ్వరం. అంటే అక్కడ హింస లేదో అంటే అర్థము పాపజనకమైన హింస లేదో అని అర్థం. హింస ఉంటుంది కానీ అది పాపజనకం కాదు. అలాగే ద్వేషపూర్వకమైన హింస లేదు. విధిపూర్వకమైన హింస ఉండొచ్చు. మన ఇంట్లో పూల చెట్లు పెట్టుకుంటాం, పొద్దున్న దేవుడి కోసం పూలన్నీ కోసుకుంటాం. ఇది హింస కాదా అండి? ఇది హింస అయినప్పటికీ దేవుడి కోసం కోస్తున్నాం. అందువల్లనే కాళిదాసు అంటాడు, శకుంతల తనను తను అలంకారం చేసుకోవడంలో చాలా మంచి భావం ఉన్నప్పటికీ ఒక్క చెట్టు పువ్వు కూడా పోయేది. అక్కడ దాకా వెళ్తుంది, చూస్తుంది, మీ ఇద్దరు సుఖంగా ఉండని ఆశీర్వదించి అక్షతలు వేసి వచ్చేస్తుంది, మంగళహారతులు పడుతుంది. ఏదైనా ఒక చెట్టు మొట్టమొదటి పుష్పాన్ని వేస్తే మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిచి మా చెట్టు ఈనాడు పుష్పవతి అయింది అని అందరినీ పిలిచి పసుపులు రాసి పారాన్ని పూసి పేరంటాలు చేస్తుంది. అంత స్నేహంగా పెంచుకుండేది చెట్లను అని నా దత్తే ప్రియమండనా పిభవతాం స్నేహేన యా పల్లవం యాస్యత్యద్య శకుంతలేతి హృదయం. అట్లా మొత్తం భాషల్లో రమ్యమైన భాష సంస్కృత భాష. సంస్కృత భాషల్లో కావ్యం చాలా మధురం. కావ్యముల్లో నాటకం చాలా మధురం. ఆ నాటకంలో శాకుంతలం చాలా మధురం. ఆ శాకుంతలంలో చతుర్థాంకం మధురం. చతుర్థాంకంలో 4 శ్లోకాలు మధురం. అందువల్ల కణ్వ మహర్షి తనకి ఏమి సంబంధం లేకపోయినా కళ్ళ ముందు నీళ్లు పెట్టుకుని, ఏ వనదేవతల్లారా, ఈనాడు శకుంతలమ్మ వెళ్తున్నది, రేపటి నుంచి మేము ఎవరు చూస్తారు? నేనేం చూసేవాడేం కాదు, నేనేదో జపం చేసుకుంటూ ఉంటాను, ఇక మీరు 2 మొహాలు వేసుకుని వెళ్తారు. యాస్యత్యద్య శకుంతలేతి. ఇవాళ వెళ్తున్నది ఆమె. ఇంతవరకు మిమ్మల్ని గారావంగా చూసుకున్నది. అందులో నా దత్తే ప్రియమండన. ఆమెకు అలంకారం చేసుకోవడం చేత కాదని ఏం లేదు, బాగా తెలుసు. మల్లెపూలను ఎలా కట్టాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా అలంకరించుకోవాలి తెలుసు, కానీ కోయడానికి మనస్సు రాదు. ఇదే కణ్వ మహర్షికి పూజకు పొద్దున్నే తెచ్చి ఇచ్చేస్తుందండి. ఇక్కడ మహర్షికి పూజకు కావాలి, తను పెట్టుకోవడానికి మాత్రం మనస్సు రాదు.
అంటే ద్వేషపూర్వకమో రాగపూర్వకమో అయిన హింసను అది హింస అనపడుతుంది. దేవతలకు కావాల్సినటువంటి దాన్ని అది విధి, మనం చేసేదేం లేదు, అది చేయాలి. అందువల్ల అధ్వరం. అలాగే ఇక్కడ మేధం అంటే చాలా శుద్ధమైంది. ఇక్కడ ఒక యజ్ఞానికి పేరు హయమేధం, అశ్వమేధం అని అంటారు. ఈమెకు అశ్వమేధంతో అర్చన చేస్తే చాలా సంతోషం. ఎన్నో యాగాలు చేస్తారు. ఎన్ని యాగాలు చేసినా అశ్వమేధం తెచ్చి బ్రహ్మగారు ఎన్నో అశ్వమేధాలు చేశాడు. ఈ ఊళ్ళో 10 అశ్వమేధాలు చేశాడు ఆయన. అదే కదా మన దశాశ్వమేధ ఘాట్. అలాగే హరిద్వారంలో చేశాడు ఆయన 10 అశ్వమేధాలు, అక్కడ కూడా దశాశ్వమేధ ఘాట్. ఈయన 10 ఎక్కడికి వెళ్ళినా తక్కువ చేయడం చేత కాదు. బ్రహ్మగారి చేతి తక్కువది కాదు. సృష్టి చేసినా అంతే. సృష్టి చేసినా ఏమైనా ఒకళ్ళ ఇద్దరా, ఎంత ప్రజలు, ఎంత కథ, ఎంత లోకం, ఎంత సృష్టి. అలాగే యాగం చేయమయ్యా అంటే సరే 1 డజన్ యాగాలు చేసి వెళ్దాం. అక్కడికి వెళ్తే అక్కడ 1 డజన్ యాగాలు చేద్దాం. ఈయన కాంచీపురంలో చేశాడు, అక్కడ అశ్వమేధాలు చేశాడు, చాలా చోట చేశాడు. దశరథుడు అయోధ్యలో అశ్వమేధం చేశాడు అనేది ఒకటి ప్రసిద్ధం మనకి. కానీ ఈయన కూడా కాంచీపురంలో వెళ్ళి అశ్వమేధ యాగం చేశాడు. అమ్మవారిని అర్చించాడు, కామాక్షిని అర్చిస్తే ఆ ఫలంగానే రామచంద్రుడు పుట్టాడు. ఈయన ఇది కామాక్షి విలాసంలో ఇదంతా కూడా ఉన్నది. లలిత రహస్యం కాదు, లలితాస్తవరాజం అనే గ్రంథంలో కూడా ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. దశరథుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేశాడు. అందువలన హయమేధం చేత ఆవిడని, అశ్వమేధం చేత ఆవిడని పూజ చేయాలి. హయమేధేన అశ్వమేధేన సమర్చిత. ఒకతనికి అతను పుడుతూ పురుషుడే, కానీ శాపమన్న స్త్రీ అయిపోయినాడు. ఈ దేశంలోకి వెళ్తే నువ్వు స్త్రీ అయిపోతావు అన్నారు. అక్కడికి వెళ్ళాడు, స్త్రీ అయిపోయింది. మళ్ళీ ఈ స్త్రీ పురుషుడు ఎలా అవుతాడు? అప్పుడు చివరికి ఏం చేశారంటే నువ్వు అశ్వమేధ యాగం చేస్తే అమ్మవారి అనుగ్రహంతో నువ్వు పురుషుడు అవుతావు అన్నారు. అందువలన ఇన్ని పురుషత్వాది ప్రాప్తి ఇలాధిరిత్యర్థ. ఇలుడు అని పేరు. అది సాల్వ దేశం అనుకుంటారు, అది దేశం. ఆ సాల్వ దేశంలోకి వెళ్తే అడుగు పెడితే ఆడమనిషి పేరు. ఏదో మనకి ఒక బీటుకి ఇస్తారు, అది దాటితే అవుట్ అంటారు. అలాగే వాడు ఏదో సాల్వ దేశంలో అడుగు పెడితే ఆడమనిషి పేరు. ఏం చేస్తారు? మళ్ళీ దానికోసం హయమేధం చేసి అశ్వమేధం చేసి అమ్మవారి అనుగ్రహంతో పురుషత్వాన్ని పొందాడు. అందులో పురుషత్వాది ప్రాప్తి ఇలాదిభి. హయమేధంతో అమ్మవారిని ఆదిభి అనడం వల్ల చాలామంది అర్చించారు. అమ్మవారిని అశ్వమేధ యాగాలు చేసి చాలామందిని అర్చించారు. ఈ అశ్వమేధాది యాగాల్లో ఏమవుతుందంటే లోకంలో ఎన్ని పరివారాలు ఉన్నాయో అన్ని పరివారాల వాళ్ళకి లాభం ఉంటుంది. ఇప్పుడు మన ఊళ్ళో ఒక మందిరంలో ఉత్సవం చేద్దాం. ఉత్సవం చేస్తే మొట్టమొదలు మరమ్మతు చేయాలి. మరమ్మతు చేయగానే వడ్రంగులు రావాలి, మేస్త్రీలు రావాలి, ప్లంబర్స్ రావాలి, ఎలక్ట్రిషియన్లు రావాలి. ఏమండి, దేవుళ్ళని ఉత్సవ విగ్రహాలను కొంచెం మరమ్మతు చేయాలంటే కంసాలు వాళ్ళు రావాలి, లోహకాలు రావాలి, వాళ్ళందరూ రావాలి. ఇక పందిళ్ళు పాకలు వేయాలనే వాటికి అన్ని జాతుల వాళ్ళు విధులు కొట్టుకొచ్చేవాళ్ళు రావాలి, అవన్నీ వేసేవాళ్ళు రావాలి. ఈ మధ్యలో కాస్త మంత్రాలు తంత్రాలు కూడా చేయడానికి బ్రాహ్మణులు రావాలి. అంటే ఏ పరివారం వాళ్ళకి, ఏ సంఘం వాళ్ళకి దీంట్లో లాభం లేదు చెప్పండి. అంటే దేవుడి దగ్గరకు పెట్టే ఖర్చు అందరికీ వస్తుంది. ఇప్పుడు అన్నిటికీ ఖర్చు పెట్టాలిగా మీరు. నిజంగా మీరు న్యాయంగా ఒక మందిరానికి వెళ్ళి ఒక ఉత్సవం ధార్మికమైన విధానంలో చేసి చూడండి. మొత్తం వ్యయాన్ని చూస్తే అందరికీ సమానంగా వెళ్తుంది. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వెళ్ళదు. ఇక అన్నదానం దగ్గరికి వచ్చేవాటికి అన్ని వర్ణాల వారికి అన్నదానం చేస్తారు.
ఒక చోట చెప్పారు అశ్వమేధ ప్రసంగంలో, అన్ని వర్ణాల వారు తృప్తి చెందారట, ఒక్క వర్ణం మాత్రం తృప్తి చెందలేదన్నారు. నవర్ణ ఏకస్తు కదాపి లేభే నాంతం క్రతూనామిహ సార్వభౌమే. ధర్మరాజు చేసినటువంటి, సార్వభౌముడైనటువంటి ధర్మరాజు చేసిన యాగంలో నవర్ణ ఏకస్తు కదాపి లేభే, నా అనే వర్ణానికి మాత్రం తృప్తి కాలేదు. అంటే ఆ ఇత్యాదులు వర్ణం కదండి, అన్ని వర్ణాల్లో ఇక్కడ యాగంలో తృప్తి చెందినాయి, బాగా ఉపయోగింపబడ్డాయి. నా అనే మాట లేనే లేదు. అప్పుడు అది దుఃఖపడింది, నాకు ఇక్కడ స్థలమే లేదే. నవర్ణ అంటే ఇప్పుడు వర్ణశబ్దాన్ని ఇటు జాతిపరంగాను అటు అక్షరపరంగాను కూడా తీసుకుని నవర్ణ ఏకస్తు కదాపి లేభే నాంతం క్రతూనామిహ సార్వభౌమి. నిజంగా మీరు వెళ్ళి ఇప్పుడు ఎక్కడైనా మీ గ్రామంలో వెళ్ళి ఒక మందిరాన్ని తీసుకుని ఉత్సవం చేసి చూడండి. అందరు మేదరి వాళ్ళు రావాలి, సమస్త అందరూ రావాల్సిందే. కాగడా పట్టుకోవడానికి, మేళతాళాలు భావించడానికి వాళ్ళు రావాలి. ఏ వర్ణం వాళ్ళు మీకు అక్కర్లేదు. దీనిలో మనకి ఇవాళ ఏదో కొత్తగా ఐక్యం అని వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మనలో లేని ఐక్యమా? ఇది మనలో లేని ఐక్యం కాదు. మహాస్వామి వారిని ఒక సమయంలో ప్రశ్నించారు, మీరు ఇంతటి ఉన్నతమైన ఆశ్రమంలో ఉండి ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి మీరు మళ్ళా మేము మడిగట్టుకున్నాం, మమ్మల్ని వాళ్ళు ముట్టుకోకూడదు వీళ్ళు ముట్టుకోకూడదు అనేటువంటి భేదాలతో ఉంటారు, ఈ భేదాలు మీకు తగునా అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మా దగ్గర భేదాలన్నమాట సత్యం, కానీ మాకంటే అతిరిక్తమైన అంటే సనాతన మతం కంటే అతిరిక్తమైన వాళ్ళ దగ్గర కూడా భేదాలు ఉన్నాయి, కానీ అక్కడ భేదాలు కనిపించట్లేదు, మా దగ్గర భేదాలు కనిపిస్తున్నాయి. ఒక టర్బుజా అనే ఒక ఫలం ఉంటుంది చూసారా, దోసకాయలాగా పెద్ద లావుగా ఉంటుంది, టర్బూస్, దానికి ఏదో ఇంకో పేరు కూడా పిలవచ్చు. అది పైనుంచి చూస్తే ఎక్కడికక్కడ ఖండాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదే ఉంది, గుమ్మడికాయ ఉంది కదండి, గుమ్మడికాయ కూడా పైనుంచి కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఇదో ఖండంలా కనిపిస్తుంది. ఇక బత్తాయిని తీసుకుందాం, రౌండ్గా ఎలా ఉంటుందండి, ఎక్కడ అసలు ఖండమే లేదు, అభేదంగా ఉన్నట్టు. అందులో మేమందరం కూష్మాండం లాంటి వాళ్ళం. మంచి గుమ్మడికాయ ఉంటుంది, కాశీ గుమ్మడికాయ, అటువంటి వాళ్ళం. అంటే ఏడు పైకి భేదాలు తెలిస్తే చెప్పు తీస్తే భేదమే ఉండదు అసలు, మాలో లోపల భేదం లేదు, కానీ పైకి భేదం ఉన్నట్టు కనిపిస్తుంది. మరి మీలో పైకి అభేదం ఉన్నట్టు కనిపించింది, తీయండి, ఒకదానికి సంబంధం లేదు. ఒక్కొక్కళ్ళు డబల్ గోడలు పెట్టి కూర్చున్నారు, ఇద్దరు కలిపి ఒక గోడ కాదు, డబల్ గోడలు పెట్టి కూర్చున్నారు. అందువల్ల మీ భేదం కనిపించని భేదం మీకు, అంటే బయటికేమో అభేదంలాగా ఉంటూ లోపల వాళ్ళలో చాలా భేదాలు ఉన్నాయి. సున్ని అని అదిని 90 భేదాలు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళ నుంచి మన శాస్త్రం మనకి ఎందుకు, వాళ్ళకి చాలా భేదాలు ఉన్నాయి. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం మేంద్రం ఒకటేం కాదు. వాళ్ళు మనకి పైకి కనిపించే భేదం తప్ప నిజానికి మన ఇళ్ళల్లో పెద్ద దేవుడి గుళ్ళో ఉత్సవం దాకా కాదు, మన ఇంట్లో వివాహం వస్తే మన ఇంట్లో పనులు మనం చేసుకున్న తలంబరాలు ఎత్తడానికి వాళ్ళనే పిలవాలి, మన వాళ్ళు ఎత్తకూడదు. మనం వాళ్ళనే పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు పెట్టి వాళ్ళకి పిండి వంటలు ఇచ్చి చక్కగా తీసుకుని వెళ్ళండి. అంటే ఇప్పుడు మనకి ఎవరి మీద భేదం ఉన్నది సరే, మనం కూడా మన ఇంట్లో వివాహానికి మనమే సన్నాయి వాయించుకుంటున్నామా ఏమిటి, మన తమ్ముడు పిల్లవాడు పిలుస్తున్నామా ఏమిటి, వాళ్ళని పిలుస్తున్నాము. ఇలా ఎన్నో కార్యక్రమాలు. ఉపనయనం వచ్చింది అంటే చెవులు కొట్టడానికి ఎవరు రావాలండి,
వాళ్ళే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. మనం వాళ్ళే చెప్తున్నంత నేనేదో చేస్తాను, మనం ఏం చేయట్లేదు. అంటే మనకి ఈ వ్యవస్థలో భేదం ఉన్నట్లు పైకి కనిపించినా మనకి అంతః అభేద జ్ఞానం మనం గలవాళ్ళ. వాళ్ళకి పైకి మాత్రం అభేదం ఉన్నట్లు అభినయిస్తారు, లోపల చాలా భేదాలు వాళ్ళకి. ఇంత భేదాలు అని చెప్పడానికి వీల్లేదు. బంపర పరసగా ఉంటుంది, చూస్తే ఎంత రౌండ్గా ఉంటుంది, తీస్తే అసలు ఒక పనికి ఒక దీనికి దానికి ఏమీ సంబంధం లేదు. ఇంతంతలా భేదాలు ఉంటాయి, అలా ఉంటాయి. అందులో ఇదిమో కాశీ గుమ్మడి పండులాగా ఉంటుంది మన జాతి, వాడిది బంపర పనసలాగా ఉంటుంది. బంపర పనస అంటారు దాన్ని, అలా ఉంటుంది. అందువలన మనకి భేదములే లేవు. ఈ హయమేధం అంటే దాంట్లో రాని జాతి ఉండదు, రాని వర్ణం వారు ఉంటారు. అందరూ వస్తారు. ఎవ్వరు వీళ్ళు రాలేదు. అందువల్లే మన వాళ్ళు ఒక మంత్రం చెప్తారు శంఖాన్ని పెట్టేటప్పుడు, అగ్నేర్మన్వే ప్రథమస్య ప్రచేతసోయం పాంచజన్యం బహవస్సమింధతే. ఈ శంఖానికి పేరు పాంచజన్యం అని కదండి. శంఖో లక్ష్మీపతే పాంచజన్యశ్చక్రం సుదర్శనం అని అమరకోశం. ఆయన విష్ణువు యొక్క శంఖానికి పాంచజన్యం అని పేరు. అగ్నిని కూడా పాంచజన్యం అంటారు. పాంచజన్యం అంటే ఏమిటి? పంచజనుడు అని ఒక ఆయన ఉండేవాడు, దాంతో వచ్చిందనేది ఒక అర్థం. 5 జనులకి సంబంధమైనది. 5 జనులంటే మనకి 4 వర్ణాలు ప్రసిద్ధంగా తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఇక అక్కడి నుంచి ఆరంభించి చాలా నామాలు ఉన్నాయి. కాపులు, కమ్మలు, మేదర్లు, ఏవో చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకటి అంటే మొత్తం 5. ఈ 5ంటికి సంబంధించిందే పాంచజన్యం. అంటే దీంట్లో సంబంధించిన వాడు ఎవడు లేడు అసలు. అందులో ఓదన సమం అనే చోట సర్వాణి అన్నాని భవంతి సర్వే పురుషా. అక్కడ యజ్ఞంలో సమస్త జనుల్ని అక్కడికి ఆహ్వానించారు. మొత్తం అందరు రావాలి. సమస్త జనులు వచ్చి అక్కడ యాగం చేస్తారు. సర్వే పురుషా సర్వాణ్యవాన్నాన్యవరింధే. అందులో మన మతంలో భేదం అనేది పైకి కేవలం అభేదం అనేది అంతఃకరణంలో ఉన్నది, లోపల ఉన్నది. ఎక్కడ భేదం. మన వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువులు చేసుకుంటే పండగ వస్తే పిలిచి కడుపు నిండా వాళ్ళకి పెట్టేవాడు. అందువల్ల మనకి ఇది హయమేధ సమర్చిత అన్నప్పుడు హయమేధంలో ఇది విశేషం. సర్వులకు కూడా దాంట్లో భాగులైపోతారు, సమస్త జనులు భాగులైతారు. హయమేధ సమర్చితాయై నమః. ఓం హర్యశ్వవాహన హర్యక్షవాహన హర్యక్షవాహన. వాహనం అనే దానికి వాహయతి అంటే ఎవరైతే వీరిని మరొక చోటుకి తీసుకుని వెళ్తారో దానికి వాహనం అని పేరు. వాహయతి అంటే ఇప్పుడు వివాహం అని లేదండి, వాహయతి. ఈ గోత్రం నుండి ఆ గోత్రానికి మార్చుతారు, అంటే తీసుకుని వెళ్తారు. ఈ గోత్రంలోంచి ఆ గోత్రంలోకి తీసుకుని వెళ్తే అప్పుడు వివాహ అని పేరు. అలాగే మన్ని ఈ ఊరి నుంచి ఆ ఊరికి తీసుకెళ్తే అది వాహనం. హర్యక్ష అంటే హర్యక్షం అనే శబ్దానికి అర్థము సింహము, కేసరి. మృగ సింహో మృగేంద్ర పంచాస్య సింహ మృగేంద్ర పంచాస్య కేసరి. పంచాస్య అంటే పంచ అంటే 5 అని అర్థం కాదు. పంచ అంటే విస్తృతమైనది, పెద్దది అని అర్థం.
పచు ధాతువుకి విస్తారం అని అర్థం. సింహానికి ముఖం చాలా పెద్దదిగా ఉంటుంది. అందులో పంచాస్య మనంటే కూడా పంచపాత్రం ఉంటుంది కదా. పంచపాత్రం అంటే 5 పాత్రలు పెట్టుకోవాలని అర్థం కాదు, అంటే పెద్ద పాత్ర. ఇప్పుడు ఆ పంచపాత్ర చిన్నలకు వచ్చింది, ఇంత చిన్నగా పంచపాత్రాలు వచ్చింది. పంచపాత్రం అంటే చాలా పెద్దది. పచి విస్తారే ధాతు అంటే పెద్ద. ద్రోణ కలశం అంటే చాలా పెద్దది. అలాగే పంచాస్యం అంటే పెద్దది, పంచపాత్రం. అలాగే హర్యక్ష అంటే సింహ అని అర్థం. దానికే కేసరి అంటారు. అమ్మవారు సింహవాహిని మహాలక్ష్మి దుర్గా రూపంలో ఉన్నప్పుడు ఆమె సింహవాహినిగా ఉంటుంది. యద్యపి లలితా పరమేశ్వరి పంచప్రేతాసీన కూర్చుంది, అక్కడ మాత్రం మహాలక్ష్మి రూపంలో ఈవిడే ఎప్పుడు వస్తుందో దుర్గా రూపంలో ఈవిడ వచ్చినప్పుడు సింహవాహిని, సింహస్కంధ సమారూఢ అని కదా. అందువల్ల హరియక్షవాహన. ఓం హరియక్షవాహనాయై నమః. ఇక ఈ వాహనం ఉంది, చాలా ఆశ్చర్యమైన వాహనం, హంసవాహన. హంసవాహన అంటే మామూలుగా సరస్వతీ రూప అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ సరస్వతీ రూప అని చెప్పుకోవడం అనేది ఆచార్యుల వారు మొట్టమొదటి కేటగిరీలో పెట్టల. అది సాధారణమైన జనులకు హంసవాహన అంటే సరస్వతీ రూప అని. మరి ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఏమిటండి, చాలా తాత్వికమైన అర్థం. హంస అంటే ఎవరండి? హంస అంటే తానే. హంస శివ సోహం, హంస శివ, హంస శివ, శివ సోహం, సోహం హంస శివ. హంస అంటే హంతి గచ్చతీతి హంస. ఈ హంస అనే పేరుతో మనం సూర్యుడిని కూడా చెప్తూ ఉంటాం. మధ్యాహ్న కాలంలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు హగుంషుచిషద్వసరంతరిక్షసద్ధోతా వేదిషదతిథర్దురోణసత్ రసద్వరసద్రతసద్వ్యోమసదబ్జా ఘోజారుతజా అద్రిజారుతం బృహత్ అనే మంత్రంతో మనం హంస అని సూర్యుని చెప్తాం కదండి. సూర్యమండలాంతర్వర్తి బ్రహ్మకు హంస అని పేరు. అందువల్ల హంతి, హన హింస గత్యోహ అని కదా. హనధాతువుకి గతి కూడా అర్థం ఉంది కాబట్టి గచ్చతి. అందువల్ల హంతి అంటే గచ్చతి అంటే ఏమిటి? అనాత్మసు దేహేంద్రియాదిషు అహంభావం పరిత్యజ్య స్వస్వరూపం అహంభావతయా ప్రాప్నోతి అహమర్థతయా గచ్చతి ఇది హంస. అంటే ఈ జీవుడు ఎప్పుడు ముక్తి పొందుతాడో అప్పుడు హంసుడైపోతాడు, అప్పుడు శుద్ధుడైతాడు. హంస శుద్ధంగా ఉంటుంది. మురుక్కాల పందిలేగా ఉంటుందా ఉంటుంది. అది ఎప్పుడు మానస సరోవరంలో ఉంటుంది. శుద్ధమైన నీరుని కోరుకుంటుంది. శుద్ధమైన జలం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అక్కడ ఉండదు. ఎక్కడ శుద్ధమైన జలం ఉంటే అక్కడికే వెళ్తుంది. అది ఎప్పుడూ శుద్ధంగా ఉంటుంది. అందులో జీవుడైతే భ్రష్టుడు పెట్టిపోతాడు కదా, సకల పాపములతో పూసుకుని ఉంటాడు, బురదలో పొలుతూ ఉంటాడు, వీడు ఏం చేయడానికి లేదు. హంస. అందువల్ల సూర్యుడికి సూర్యమండలంలో ఉన్నటువంటి పరమాత్మకు హంస అని పేరు. అథవా ప్రాణోవా, ప్రాణానికి అంటే ఈ ప్రాణముల్ని హంసగా చెప్పినట్లయితే ప్రాణాయామం చేసి మనం ఇక్కడ ఉండేటువంటి అనాత్మయందు ఉన్న అహాన్ని తీసుకుని అహంలోనే ఆకారం తీసేస్తే హం అయింది. పరమాత్మకు సహ అని పేరు కదండి. ఈ రెండు కలిపితే హంస అయింది. దీన్నే తెలకిందుగా చేస్తే సోహం అవుతుంది. హంస సోహం, అంతే కదా. అందువల్ల హం అనే దానికి అహం అనే అర్థం. హం అంటే అది అక్కడ కొన్ని చోట్ల కొన్ని అక్షరాలను వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని వదిలేస్తారు, ముద్దుగా వదిలేస్తారు. కొన్ని పేర్లలో మనం చెప్పుకునేటప్పుడు పూర్తిగా పిల్లలు
జానకి రామ అని పెట్టుకుంటే ఎవడో వాడు జాను అని పిలుస్తున్నాడు, అది ముద్దు పేరు అది. అలాగే అహం అనే దానికి హమ్ అని అంటాం, అదొక ముద్దు. ఆత్మనా అనవలసిన చోట ఆత్మనా అని భేదం, అట్లా ఉంటుంది కశ్యపు. అది అంటే బాగా ప్రేమ ఎక్కువైనప్పుడు చాలా పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏమిటి నీకు ఈ మాత్రం గ్రామర్ తెలియదా అంటే, గ్రామర్కి ఆ విషయం ఇప్పుడు ఉండేటువంటి ప్రేమను ఒలకపోస్తున్నాడు. ఆ ప్రేమను ఒలకపోసేటప్పుడు ఆ పిల్లలకు ఏ భాష అర్థమవుతుందో ఆ భాషను మాట్లాడుకోవాలి. అలాగే ఒక జ్ఞానావస్థలో మాట్లాడేటప్పుడు ఆ జ్ఞానులకు ఎలా అర్థమవుతుందో అలా మాట్లాడుకోవాలి. అందువల్ల హంతి అనే పదం తీసుకుని హంసహ అని చేస్తే అప్పుడు అక్కడ అహంసహ అని లేవు కానీ అహంసహ అనేటప్పుడు కూడా అహంలో ఆ అనేటువంటి ఇది పోతే హం అని మిగులుతుంది. అందువల్ల ఈ ప్రాణంలో ఏం చేస్తారు వీళ్ళు, ఈ ప్రాణాయామం చేసేప్పుడు ఉగ్గపట్టి ఇక్కడి నుంచి వీడిని ఒక్కసారి మనం బాగా ప్రాణాన్ని బిగిస్తే కానీ ఒక చోట నుంచి మరొక చోటకి పెద్ద అడుగు వేయలేము. మనం పెద్ద అడుగు వేయాలి, ఒక చిన్న కాలువను దాటాలి, కింద కాలు పెడితే చాలా చండాలంగా ఉంది. ఇది పోనీ ఏదైనా ఒక అడుగు ఉందా, ఒక 2 అడుగులు ఉందా, ఇది 1.5 మీటర్ ఉంది. ఇప్పుడు దీనికి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడ దాకా దూకాలి. అంటే అప్పుడు వాడు ప్రాణాయామం ఎలా ఉంటుందండి, వాడి ప్రాణాయామం అక్కడ దూకిన తర్వాత వాడికి 5 నిమిషాలు నిశ్వాస ఎలా వస్తూ ఉంటుంది వాడికి. అలాగే ఈ ప్రాణాయామంతో వీడు ఏం చేస్తాడు, అనాత్మ మీద ఉన్నటువంటి జీవుణ్ణి పట్టుకుని ఒక్కసారి ఆత్మ మీదకి వచ్చేస్తే ఇక వాడు సర్వాయాసములు పోతే సుఖంగా ఉంటాడు. అందువల్ల వాహనం మాట ఇది, హంస వాహన. అందులో ఆధారభూత ప్రతీకం అంటే ప్రాణం కానీ ప్రాణో బ్రహ్మేత్యుపాసీత ఉంది. ప్రాణమును బ్రహ్మగా ఉపాసన చేయవయ్యా. సూర్యుడిని అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్నని మనం ఉపాసన చేస్తూనే ఉన్నాం కదా, ఈ సూర్యుడే బ్రహ్మాన్ని ఉపాసన చేయి. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా అమ్మకు ప్రతీక భూతములు కాబట్టి హంస వాహన అన్నాడు. హంస అయినటువంటి సూర్యుడు ప్రాణము వీరిద్దరికీ వాహనంలాగా ఉన్నాయి, ఎందుకంటే ఆమెకు ఆధారంగా ఉన్నాయి కదా. ఏ ఆధారం మీద ఇప్పుడు నేను అమ్మను పూజ చేయాలి, సూర్యమండలంలో పూజ చేయి అథవా ప్రాణంలో పూజ చేయి. ఈ 2 చోట్ల పూజ చేయొచ్చు కాబట్టి ఈ 2 ఆధారంగా ఉన్నాయి కాబట్టి దీన్ని వాహన అని అన్నారు. హంస వాహన అంటే అర్థమేంటి, అమ్మవారిని మనం సర్వత్ర ఉండేటువంటి అమ్మవారిని చూడడానికి ఒక చోటు కావాలి. సర్వత్ర ఉన్నది కానీ ఎక్కడ మనకి అమ్మవారు దొరుకుతుంది అని చూడాలి. సర్వత్ర ఉన్నదానికి కూడా అభివ్యక్తి స్థానం. మొత్తం ఇక్కడ చేసిన వైరింగులో సర్వత్ర విద్యుత్ శక్తి ప్రవహిస్తూనే ఉన్నది, అందులో ఏమీ సందేహం లేదు. సందేహం ఉంటే ఒక చోట కట్ చేసి చేయబట్టి చూడవచ్చు, ఏం సందేహం లేదు. సర్వత్ర విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నది కానీ అభివ్యక్తి స్థానం అనేది ఆ బల్బు పెట్టిన చోట, ఈ ఫ్యాన్ పెట్టిన చోట, మరొకటి అక్కడే అభివ్యక్తి స్థానాలు. మరి అక్కడ ఎందుకు వెలగదు అంటే ఈ బల్బు అక్కడ ఉండాలి, ఆ వైరు వెలగదు. వైరు వెలగడం ఆరంభిస్తే బిల్డింగే ఉండదు, వైరు వెలగకూడదు. వైరులో విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తూ ఉండాలి, విద్యుత్ శక్తి. అది అభివ్యక్తి అయ్యే చోటు విడిగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఒక్క చోటే ఉందని అనుకోకూడదు, ఇక్కడ ఏం లేదు సార్, లేకపోయినా ఇక్కడ అభివ్యక్తి అవుతుంది. అలాగే అమ్మ అభివ్యక్తి అయ్యే చోటు సూర్యుడు, ప్రాణము ఇత్యాదులు అనేకం, ఇంకా చాలా ప్రత్యేకంగా చెప్పారు ఉపాసనలో. ఎక్కడెక్కడ, ఎందుకంటే చంద్రమండల మధ్యగా అన్నాం కదా, చంద్రమండలంలో కూడా ఉపాసన చేస్తాం, ఇంకా అనేక చోట్ల ఉపాసన చేస్తాం. ఎక్కడెక్కడ ఉపాసన చేయమని విధి ఉన్నదో అవన్నీ కూడా అమ్మకు అభివ్యక్తి స్థానాలు. ఇప్పుడు భూమిలో పారుదల అయ్యేటువంటి నీటిని
బాగా తెలుసుకునేటువంటి శాస్త్రం ఒకటి ఉన్నది. వాళ్ళు ఏదో పుల్ల పట్టుకుని అది పట్టుకుని ఇది పట్టుకుని ఎక్కడ నీరు ప్రవహిస్తున్నది అని చూస్తారు. దాని పక్కన చోట నీరు ప్రవహించట్లేదు అని అర్థం. వాళ్ళకి అక్కడ ప్రవహించట్లేదు, నీరే లేదని చెప్పమనండి, అది కాదు వాళ్ళ అర్థం. ఇక్కడ నుంచి అన్ని చోట్ల నుంచి ఉండేటువంటి తేమ ఇక్కడికి వచ్చి ప్రవాహ రూపంలో వస్తుందని చెప్తున్నారు తప్ప, అభివ్యక్తి రూపం తప్ప భూమిలో నీరు లేని చోటు ఒకటి ఉందని వాడు చెప్పట్లా. భూమిలో నీరు లేని చోటు కానీ వాడు చెప్పేది ఏమంటే ఇక్కడికి గుమిగూడి ఈ పాయింట్లో కొట్టినట్లయితే అక్కడి నుంచి ఆ నీరు ఆగకుండా చాలా ప్రవాహంగా వస్తూ ఉంటుంది అని దానికి యోగ్యమైన చోటుని చెప్తున్నారు. నీరు సర్వత్ర ఉంది, సర్వత్ర ఉన్నది ఒక చోట ఉపలభ్యమానమితి. అలాగే అభివ్యక్తి స్థానమితి యావత్, దీనికి చెప్పేటప్పుడు ప్రమాణం చెప్పారు. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః ఇతి శ్రుతే. ఏవండి, ఏ ఆత్మ ఉన్నదో అది పురుషుల్లో ప్రాణరూపంలో ఉన్నది, ఆదిత్య మండలంలో మధ్య తేజపుంజ రూపంలో ఉన్నది. ఈ రెండు ఒకటే రండి అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదంటే సర్వత్ర ఉన్నదాన్ని ఆదిత్య మండలంలో ఉందంటే అర్థం ఏంటి? మనం సర్వవ్యాపకం ఆత్మతత్వం అని చెప్తున్నాం. సర్వవ్యాపకమైన ఆత్మతత్వం ఆదిత్యే పురుషే అంటే అర్థమేమిటి? అంటే అక్కడ అభివ్యక్తి స్థానం ఆయన, అక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు. స ఏకః ఇతి శ్రుతే. అందువల్ల హంసవాహన అనే దానికి అర్థము అమ్మవారు దేని యందు మనకి కనిపిస్తున్నదో దాన్ని వాహనంగా అన్నాము. అక్కడ అభివ్యక్తమవుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్తే మనకి అమ్మ స్పష్టంగా కనిపిస్తుందో. కఠోపనిషత్తులో ఒక మాట ఉన్నది, ఆ మాటను పూర్తిగా రేపు వివరిస్తారు. ఏమనుందంటే సూక్ష్మంగా శుద్ధమైన ముకురంలో బాగా ప్రకాశంగా ఉన్న చోట, నిర్మలము నిశ్చలమైన ముకురంలో మన ముఖాన్ని చూసుకుంటే ఎలా కనిపిస్తుందంటే అణువు కనిపిస్తుంది. అంటే అక్కడ కనిపించడంలో ఏమి కష్టం, బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అలా కనిపించే బ్రహ్మదర్శనం ఒకటి. ఇక రెండు, స్వప్నంలో మనకు చాలా కనిపిస్తుంది. స్వప్నంలో చాలా కనిపిస్తుంది. అలా బ్రహ్మదర్శనం కొంతమందికి అవుతుంది. ఒకసారి ఒక చోట అవుతుంది. ఇంకొక చోట మురికి నీళ్ళల్లో మనకు ముఖం కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మురికి నీళ్ళు ఏం కనిపిస్తుంది? ఏదో మనం నిలిచినట్టు కనిపిస్తుంది, అద్దంలో కనిపించినట్టే కనిపిస్తుంది మురికి నీళ్ళల్లో. అలా బ్రహ్మదర్శనం అవుతుంది. ఎక్కడ ఏ లోకంలో ఏ రకంగా బ్రహ్మదర్శనం అవుతుంది అని బ్రహ్మదర్శనంలో ఉండేటువంటి తేడాలను కూడా ఒక చోట ఉపనిషత్తులో వర్ణించారు. అంటే ఇక్కడ బ్రహ్మదర్శనం ఏదో అయిందంటే అది బ్రహ్మే కాదో నాకు తెలియదు, కానీ ఏదో అయింది, ఏదో సాక్షాత్కారం అయింది. అందులో పితృలోకంలో ఎలా అవుతుంది, గంధర్వలోకంలో ఎలా అవుతుంది, సత్యలోకంలో ఎలా అవుతుంది, ఇక్కడ ఎలా అవుతుంది అని చెప్తూ చాలా స్పష్టంగా చెప్తూ వస్తారు వాళ్ళు. అందువల్ల హంసవాహన అథవా హంసవాహన అనే దాని అర్థం బ్రాహ్మీ రూపేణ. బ్రాహ్మీ అంటే బ్రహ్మకు సంబంధించిన శక్తి. బ్రాహ్మీ అంటే సరస్వతి. సరస్వతీ రూపంలో ఇప్పుడు హంసవాహని, అది తేలికైన అర్థం. అందువల్ల అథవా అని రెండో దాంట్లో ఎలాగైతే దుర్గా రూపంలో హర్యక్షవాహన సింహవాహన అని చెప్పారో, అలాగే సరస్వతీ స్వరూపంలో ఉన్నటువంటి ఈ అమ్మ హంసవాహన అవుతుంది. ఇక దానవులందరినీ నరికేస్తుంది అమ్మ. దానవుల్ని ఎక్కడ అట్టే పెట్టు. దానవులు ఎవరండి దానవులు అన్నారు? ఎవరైతే
తన స్వార్థం, దానవులు అన్నా అసురులు అన్నా రాక్షసులన్నా కొద్ది భేదాలు ఉన్నాయి. కానీ మనం భేదాలు లేకుండా అర్థం చేసుకుంటాం. కొద్ది భేదాలు ఉన్నాయి. దానవులకి, దైత్యులకు, రాక్షసులకు కొద్ది భేదాలు ఉన్నాయి. ఈ భేదముల్ని ఇంతటితో పెట్టుకోకుండా వీళ్ళందరూ తామస ప్రవృత్తి గల వాళ్ళు అనే రూపంతో పెట్టుకున్నట్టయితే అంతా ఒకటి తీసుకోవచ్చు. దీంట్లో ఏమవుతుందంటే ఎవరట్టి వాళ్ళు అంటే ఎవరైతే స్వార్థం కొరకు విద్యుక్త కర్మలను చేస్తారో, స్వార్థ సిద్ధికై అంటే తనకు ఒక శక్తి సిద్ధించాలి, అణిమాది అష్టైశ్వర్య సిద్ధులు, పరకాయ ప్రవేశం సిద్ధించాలి. మనకి ఎక్కడో ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు మనకి వినిపించాలి అని ఒక శక్తి, అదొక శక్తి. ఎక్కడో ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ అమెరికాలోనో ఎవరో రహస్యంగా అక్కడ కూర్చొని వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. వీడు వెంటనే దాని రిపోర్ట్లో వేసేస్తాడు. ఇదేమిటంటే అదొక శక్తి. వాడికి అంత దూరంగా ఉన్న శబ్దం వినిపిస్తుంది. వాడికి ఒక్కొక్క శక్తులు ఉంటాయి. కర్ణపిశాచం వాడికి ఉంటుంది, వాడికి శక్తి ఉంటుంది. ఇటువంటి శక్తుల కోసం తన కొరకై ఈ శక్తుల్ని తాను ఉపయోగించుకొని నేను భగవంతుడి కంటే కూడా పెద్దవాడిని అని చెప్పుకోవాలి. ఏ భగవంతుని బలంతో తన శక్తుల్ని సంపాదించుకున్నాడో ఆ భగవంతుడి కంటే కూడా నేను పెద్దవాడని చెప్పుకోవాలి అనే భావం గల వాళ్ళకి పేరు దానవులు, దైత్యులు, రాక్షసులు అని పేరు. ఒకడు ఒక గురువుగారి దగ్గర మల్ల యుద్ధం నేర్చుకున్నాడు. ఆ గురువుగారికి మల్ల యుద్ధంలో పట్లన్నీ బాగా తెలుసు. ఆయన నేర్పాడు. ఒకరోజు వీడికి ఏమనిపించిందంటే, మనం ఈ ఊళ్ళో ఈయన్నే మనం ఓడించినట్లయితే ఇక మనకు చాలా పెద్ద పేరు వస్తుంది కదా అని. ఏమంటే గురువుగారు నాకు ఒక ఆశ ఉన్నది. ఏమిటి? మీతో యుద్ధం చేయాలి. ఆయన తక్కువ వాడు కదా, ఆయన గడ్డాలు నెరిసినవాడు కదా. ఎరా బాయ్, ఏ యుద్ధం చేస్తాడు? నాడు ఖడ్గ యుద్ధం చేస్తాడు మీతో. ఇది బాగానే ఉంది. ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టు, మంచి మైదానం చూడు, మొత్తం అందరినీ పిలువు. ఈయన ఏం చేశాడు? ఊళ్ళో ప్రతి వాళ్ళతో నా దగ్గర ఖడ్గం పోయింది, వాడు ఖడ్గ యుద్ధానికి వస్తున్నా అన్నాడు, అందువల్ల నేను ఖడ్గం చేయించుకోవడానికి నేను పక్క ఊరు వెళ్తున్నానని అందరితో చెప్పాడు కావాలని. అంటే వాడికి వరకు తెలియాలి అని భావం. అక్కడికి వెళ్ళి ఈ ఖడ్గాన్ని పెట్టుకోవడానికి ఒక కవచంలాగా ఒకటి ఉంటుంది, స్వర ఉంటుంది, వర. అది చాలా పెద్దది, 4 మీటర్లకు తయారు చేయించాడు. వాడు అడిగాడు, ఏమండి మరి దీంట్లో ఖడ్గం కూడా తయారు చేయండి. ఖడ్గం నా దగ్గర ఉంది, వర మాత్రం తయారు చేసి. వీడు విన్నాడు, ఏమిటి ఆయన తయారు చేసిందని. వీడు మెల్లిగా రాత్రిపూట వెళ్ళి వాడిని అడిగాడు, ఏమిటాను? 4 మీటర్లకి వర చేయిస్తుంది. అబ్బా, ఎంత ఖడ్గం తీసాం మా మీద యుద్ధం రాబోతున్నాడని వీడేం చేయడు, 8 మీటర్లకు తీసాడు. 8 మీటర్ల వరకు అట్టించాడు, 100 మీటర్లకి ఖడ్గం కూడా అట్టించాడు. సరే, యుద్ధానికి వేదిక ఆరంభమైంది. ఈయన దాంట్లో ఏం చేశాడు, ఒక 6 ఇంచుల ఖడ్గాన్ని పెట్టాడు. దాన్ని ఈయన తీశాడో లేదో ఛాతీ మీద పెట్టాడు. వాడు తీస్తున్నాడు రావట్లేదు. వాడికి ఎప్పటికి వచ్చేది 8 మీటర్లు పెడితే 8 మీటర్లకు ఒకే చేయి రాదు. ఈ చేత్తొస్తకం ఆ చేత్తొస్తకం తీసుకుంటారు. అంటే కొంతమంది ఇలా గురువు మీద కూడా సిద్ధించి పొందాలనుకుంటారు. ఇదే వాళ్ళ తక్కువ భావన. మనకంటే బుద్ధి వాళ్ళకి ఎక్కువ ఉందని తెలియదు వీటికి. అందువలన దానవులంటే ఎవరంటే
ఎవరి దగ్గర నుంచి వీళ్ళు వరాలని పొంది పెద్దవాళ్ళైనారో వాళ్ళదే. ఇదే కదా భస్మాసురుడు. ఆయన ఏదో వరం ఇస్తే ముందు నీ చేతి మీద పెట్టి పరీక్ష చేస్తారు, నీ మీద పెట్టి పరీక్ష చేస్తారు. ఇదే దానవ లక్షణం. ఒకటి తన స్వార్థం కోసం శక్తిని సంపాదించడం ఒకటి, ఆ స్వార్థం కోసం శక్తిని సంపాదించినప్పుడు దుష్టుల్ని సంహరిస్తే మంచిది. అది కాదు, సత్పురుషుల్ని సంహరించాలి, తనకు ఉపకారం చేసిన వాళ్ళని సంహరించాలి. ఇవి దానవ లక్షణాలు. అటువంటి వాళ్ళని అమ్మ హతం ఆర్చకపోతే మరి ఏం చేస్తుంది? అందువల్ల హతాహ దానవాహ అనేక ప్రకార శక్తి రూపధరా, అనేక శక్తి రూపాన్ని ధరించినటువంటి భండాసురాదయ. భండాసురుడి కంటే ప్రపంచంలో ఇంకా వినాశకరమైనటువంటి దానవుడు లేనే లేడు. చాలా గొప్ప, అంటే దుష్టులలో మొదటి వాడు. అటువంటి వాళ్ళందరినీ అమ్మ వధించింది. ఈ భండాసురాదుల్ని వధించి హతదానవ. అందువల్ల లోకంలో ఎప్పుడూ కూడా మనము ఈ శక్తి మనకు సిద్ధించాలి అనే భావంతో అమ్మ దగ్గరికి వెళ్ళి ఎన్నడూ మనం ఒక సాధన ఆరంభించకూడదు. ఒకే ఒక లక్ష్యం ఉండాలి, నేను నీ దగ్గర ఉండాలి, నేను నీలో ఐక్యమైపోవాలి. ఇదొకటే ప్రార్థన ఉండాలి తప్ప నాకు ఈ శక్తిని ఇయ్యి, ఆ శక్తిని ఇయ్యి అంటే సరే నీ దగ్గర శక్తి ఉందిగా నువ్వే చూసుకోవచ్చు. ఈ శక్తిని చూసుకుని ఏం చేస్తాడు? ఒక రోజున ఇంద్రుడు యుద్ధానికి వెళ్తే ఇంద్రుడికి జరిగే పని ఏమిటంటే ఇంద్రుడి చేతిలో గదలు ఆక్కుని ఇంద్రుడినే సాగుకొట్టాడు. ఇప్పుడు ఈ ఇంద్రుడి చేతిలో ఉన్న గద ఎక్కడి నుంచో వరంగా తెచ్చుకున్నాడు వాడు. ఇట్లాగే ఇప్పుడు చాతకాని వాడి చేతిలో కర్ర పెట్టుకున్నాడు అనుకోండి, అక్కడ దుండగులు మార్గంలో ఉంటే ఈ కర్ర పెట్టి వీడిని కొడతారు. వీడు ఈ కర్ర ఉన్నది మాత్రంతో లాభం లేదు కదా, వాళ్ళని కొట్టే కెపాసిటీ వీడికి ఉందే? ఆ దొండగుల దగ్గరికి వెళ్ళకూడదు సార్. వీడి దగ్గర కర్ర పెట్టుకున్న మాత్రంతో వీడు ఏం చేయగలడు? వాళ్ళందరూ కసి పట్టుకుంటే వీడు ఎంత. అందువల్ల మన శక్తులు మనవేమీ ఉపయోగించవు, మనకి ఎప్పుడు మనం అది అడగక్కర్లేదు. నీవు నా మంచి చెడులను నువ్వు చూసుకొని ఆమెతో వదిలేయాలి తప్ప మనమేదో నా రక్షాకవచంగా నువ్వు ఇలా రక్షించు, అలా రక్షించు, అలా రక్షించు అని మనని రక్షించవని వేడక్కర్లేదు. నేను నీకు చెందిన వాడను అనే ఒక మాట చెప్పి ఆమెకు మనం శరణాగతి అయిపోతే ఇక ఆమె చూసుకుంటుంది, బాగుబాగులు ఆమె చూసుకుంటుంది. ఆమె ఎలా చూసుకున్నా మనకు మంచిది. ఇదే దీనిలోనే ఉండాలి తప్ప మరొక. అందువల్ల హతదానవాయై నమః. హతదానవా అమ్మవారు హత్యాది పాపశమని దగ్గర చెప్పుకున్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.